ఈ క్రిప్టో అనేది ఎప్పుడు మొదలైంది? దానికి కనుక్కున్నోడెవడు? ఈ గవర్నమెంట్ దగ్గర వచ్చే బలము డబ్బు వల్ల వస్తుంది. ఆ డబ్బు అనే ఫంక్షన్ ని గవర్నమెంట్ నుంచి తీసేసి కంప్యూటర్కి ఇస్తే ఎలా ఉంటుందని వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. కానీ సతోషి అంటే ఎవరు సార్? డూ వి నో హూ ఇస్? ఇలాన్ మస్క్ అంటాడు ఆయన 3500 ఇయర్స్ ఆ హెడ్ నుంచి వచ్చేదంట, ఆయన ఏలియన్ అంట, అతనికి టైం ట్రావెల్ చేసుకుంటూ వచ్చేదంట. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దేశానికో వాళ్ళ లోకానికో వెళ్ళిపోవాలని ట్రై చేస్తున్నాను అని. టోటల్ గా ఈ కాయిన్స్ అన్ని ఎంత ఉంటాయి? వీటి వాల్యూలు ఏంటి? కొద్దిగా స్టాట్స్ అని చెప్తారు. నా దగ్గర బిట్ కాయిన్ ఉందనుకోండి, నేను హైదరాబాద్ వెళ్ళి మన బిర్యానీ ఏమైనా కొనుక్కుని తినచ్చు. ప్రతి సెలబ్రిటీ టోకెన్లని, ఎన్ఎఫ్టీలని, కుక్కని, నక్కని, రకరకాలు ఎవడు పడితే వాడు ఒక టోకెన్లు తీసుకొస్తావు. ఎందుకు, ఏంటి అసలు? యాజ్ పర్ ఇండియన్ రెగ్యులేషన్ మీ దగ్గర బిట్ కాయిన్ ఉందంటే అది ఇల్లీగల్ కాదు. వ్యాలెట్ లోపల క్రిప్టో కాయిన్లు ఉన్నాయి, పాస్వర్డ్ పోయింది, ఏముంది సార్? పాస్వర్డే లేకుండా అథెంటికేషన్ వస్తే ఎక్కడ కాంప్రమైజ్ అవుతుంది? పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. చాలా మంది క్రిప్టో పెరిగిపోయింది, వాడికి ఇంత డబ్బులు వచ్చింది, వీడికి ఎంత వచ్చింది అని ఎగబడి కొంటా ఉంటారు. మీరు ఏమి అడ్రస్ చేస్తారు? హలో విద్యార్థులు, హౌ ఇస్ ఎవ్రీబడి? లాంగ్ టైమ్ నో సీ. మన ప్రపంచంలో మన చుట్టూ రూపాయలే కాకుండా, బంగారమే కాకుండా, ఆయిలే కాకుండా ఒక దశాబ్దంన్నర ముందు క్రిప్టో అని ఒకటి వచ్చింది. అది అర్థం చేసుకోవటం నరక యాతన. ఆ యాతనని ఈజ్ చేయటానికి, మంచిగా స్వచ్ఛమైన తెలుగులో డిస్కస్ చేయడానికి ఈరోజు మన ముందు రాజేష్ దొడ్డు గారు ఉన్నారు. రాజేష్ గారు, థ్యాంక్స్ ఎ లాట్ సార్ ఫర్ కమింగ్. మనం చర్చించే విషయాల్లో ఈరోజు అసలు ఈ క్రిప్టో, బిట్ కాయిన్, వెబ్ 3.0, బ్లాక్ చైన్, ఏంటో రకరకాల పదాలు వస్తూ ఉంటాయండి. అది వినటానికి ఇంగ్లీష్ పదంలా ఉన్నా కానీ మీరు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు దాని అర్థం అసలు వేరే విధంగా ఉంటుంది. బ్లాకు చైన్ అంటారు, అవును, కానీ దాంట్లో నాకు ఇక్కడ బ్లాకులు కనపడవు, చైన్లు కనపడవు. మామూలుగా చూద్దామంటే ఏదో బ్లాకులు చైన్ పెట్టి కడితే బండి ముందుకు వెళ్తుంది, రైలు మనం అనుకుంటాం, కానీ దానికి సంబంధం లేదు రైలు కానీ దేంతో కానీ. సో నాకు ఫస్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది మన డిస్కషన్లో ఈరోజు, ఈ క్రిప్టో అనేది ఎప్పుడు మొదలైంది, దానికి కనుక్కున్నోడెవడు, అక్కడ బేసిక్స్ నుంచి మా ప్రేక్షకులందరికీ ఆ బేసిక్స్ 101 చెప్పండి మాకు. తప్పకుండా మురళి గారు. క్రిప్టో అనే పదము 2006లో బిట్ కాయిన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు చాలా పాపులర్ అయింది క్రిప్టో పదము. సో చాలామంది అనుకుంటారు క్రిప్టో ఒక ఉత్పాదన ఆర్ క్రిప్టో ఒక ఆవిష్కరణ 2006లో అయింది అని అనుకుంటారు. కానీ దీని మీద వర్క్ మీరు ఆశ్చర్యపోతారు, 1970sలో మొదలైంది దీని మీద వర్క్. అవునండి, కంప్యూటర్ సైంటిస్ట్ ఉండేవాళ్ళు 1970sలో. అప్పుడు ఒక కంప్యూటర్ సైంటిస్ట్ డేవిడ్ షామ్ అని ఉన్నాడనమాట. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో మీరు ఏ కంట్రీ తీసుకున్నా, ఏ దేశం ఎత్తుకున్నా, మనీ అనే ఫంక్షన్, ఆ కంట్రోల్ గవర్నమెంట్ కింద ఉంటుంది. అవును, గవర్నమెంట్స్ వచ్చే ముందర ఏం చెప్పాయి, రాజులు ఇది సరిగా పరిపాలన చేయట్లేదు, వాళ్ళంతా భ్రష్టాచారంలోనే ఉన్నారు, సో గవర్నమెంట్ వస్తే ప్రజలకి చాలా బాగుంటుంది, సో మేము వస్తాము అని ఒక ఇది ఎంపరర్షిప్ ని మొత్తం అంతం చేశారు ప్రపంచంలో. ప్రజాపాలనని తీసుకొని వచ్చారు. ఆ ప్రజాపాలన తీసుకొని వచ్చినప్పుడు ఏమైంది, వాళ్ళు ఏదైతే అంతం చేయాలనుకున్న భ్రష్టాచారం అది ప్రజాపాలనలో గవర్నమెంట్లో స్టార్ట్ అయింది. అయితే ఈ ముందు దృష్టి పెట్టి ఈ కంప్యూటర్ సైంటిస్ట్ ఏం చేశారంటే, ఈ గవర్నమెంట్ దగ్గర వచ్చే బలము డబ్బు వల్ల వస్తుంది. ఆ డబ్బు అనే ఫంక్షన్ని గవర్నమెంట్ నుంచి తీసేసి ఆ పవర్ కంప్యూటర్కి ఇస్తే ఎలా ఉంటుందని వాళ్ళకి ఒక ఆలోచన వచ్చిందనమాట. అంటే గవర్నమెంట్లో ఉండే కొంతమంది వ్యక్తుల దగ్గర అట్లా ఆ శక్తి కేంద్రీకృతమై ఉన్నది, దాన్ని తీసి డిస్ట్రిబ్యూట్ చేసేద్దామని. ఎగ్జాక్ట్లీ అట్లా అనుకున్నారు. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కంప్యూటర్ ద్వారా కరెన్సీ చేయడం మొదలెట్టారు, డబ్బుని ఉత్పాదన చేయడం మొదలెట్టారు.
ఆ ప్రోగ్రాములు అట్లా ఎట్లా చేస్తారు సార్ కంప్యూటర్ ద్వారా? మీ ఇంట్లోకి వెళ్ళాలి, గుద్దాలి. అది కదా, అది ఫిజికల్ అవును. కరెన్సీ మీరు చెప్పేది. అవును. ఇప్పుడంతా డిజిటల్ టైం కదా. అవును. డిజిటల్ టైంలో ఈ రోజు మీరు మార్కెట్కి వెళ్తే రూపాయి ఎక్కడికి తీసిస్తున్నారు? ఉమ్. మీరు పేటిఎంలు వాడుతున్నారు, ఫోన్ పేలు వాడుతున్నారు, రూపాయి కానీ అండర్లైన్ ఒరిజినల్ కరెన్సీ అదే ఉంది. ఒరిజినల్ కరెన్సీ మాత్రం అదే. ఆ. ఆ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? గవర్నమెంట్ చేతిలో అవును. ఉంది. ఆ కంట్రోల్ ని తీసి ప్రజలకి పెట్టాలంటే మీరు అన్నట్టు అది డిస్ట్రిబ్యూటెడ్ గా ఉండాలా. ఆ పవర్ ఆఫ్ మనీ మేకింగ్ డిస్ట్రిబ్యూటెడ్ గా ఉండాలి. ఏ ఒక్క మనిషి చేతిలో ఉండకూడదు అంటారు. ఉండకూడదు. అప్పుడే వాళ్ళు అనుకున్నారు దానికి ఒక ట్రాన్స్పరెన్సీ రావడము, దానికి ఒక విలువ రావడం వస్తుంది అని అనుకున్నారు. ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్ చేయడం మొదలెట్టారు. ఈ డేవిడ్ షామ్ అనే ఆయన డిజి క్యాష్ అని తయారు చేసాడు అనమాట. 1980s లోనే ఎప్పుడో ఆర్ లిటిల్ లేటర్ ఆయన తయారు చేశారు. దాని తర్వాత వేడాయ్ అని ఇంకొక సైంటిస్ట్ ఉండేవాడు. ఆయన ఇంకొక మనీ బీ క్యాష్ అని ఒక మనీని తయారు చేశారు. దీంట్లో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్లో కూడా మీకు డబుల్ కౌంటింగ్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే ఒకే రూపాయిని మళ్ళీ వాడుకుంటూ వెళ్తే దానికి ఒక నాణ్యత ఉండదు. ఆ రూపాయికి ఎవరు దాన్ని నమ్మరు. సో ఆ డబుల్ కౌంటింగ్ తీయడానికి గవర్నమెంట్ కానీ ఆర్ సెంట్రల్ బ్యాంక్ కానీ ఏం చేస్తారు? కరెన్సీ తీసుకుంటారు, కరెన్సీ మీద నోట్ నెంబర్ వేస్తారు, యూనిక్ సీరియల్ నెంబర్ వేస్తారు. ఇప్పుడు మీకు 2 నోట్లు వచ్చినాయి సేమ్ సీరియల్ నెంబర్ తో, మీరు ఏం చేస్తారు? అప్పుడు ఒకటి ఫేక్ ఉందనుకుంటాం, ఒకటి ఫేక్ ఉందని అనుకుంటారు. సో ఆ సీరియల్ నెంబర్ ద్వారా మీరు ఏది రియల్ ఏది ఫేక్ అని మీరు గుర్తించగలుగుతున్నారు. దాన్ని ప్రివెంటింగ్ డబుల్ కౌంటింగ్ ప్రాబ్లం అంటారు అన్నమాట. సో వీళ్ళు ఆ కరెన్సీ చేయడం మొదలెట్టిన తర్వాత ఆ డబుల్ కౌంటింగ్ ప్రివెంట్ చేయడానికి ఒక సెంట్రలైజ్డ్ కంట్రోలర్ ఉండాల ప్రోగ్రామ్ లో. ఆ సెంట్రలైజ్డ్ కంట్రోలర్ ఉన్నప్పుడు ఏమవుతుంది? రాజుల నుంచి గవర్నమెంట్కి వెళ్ళింది, గవర్నమెంట్ నుంచి ఆ సెంట్రలైజ్డ్ కంట్రోలర్ దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేయలేకపోయారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక సొసైటీని ఏర్పరచుకున్నారు అనమాట. ఆ సొసైటీ పేరు సైఫర్ పంక్. ఆ సైఫర్ పంక్ లో ఈ కంప్యూటర్ సైంటిస్ట్ అందరూ వచ్చి చర్చించేవాళ్ళు అనమాట. ఇట్లా మనం చేయాలా, ఇది చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలా. కానీ వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ రాయడానికి రాలేదు, ఆల్గోరిథం కూడా వాళ్ళకి దొరకలేదు. అంతలోపల ఈ డేవిడ్ షామ్ అనే ఆయన ఒక పేపర్ కూడా రాశాడు. దాని ఇంగ్లీష్ లో మేకింగ్ బిగ్ బ్రదర్ సిస్టమ్స్ ఆబ్సలీట్. అంటే యుఎస్ లో ఉన్న సిస్టమ్స్ అన్నిటినీ మార్చేసి తను తయారు చేసిన రూపాయి ప్రజలకు ఇచ్చేసి వాళ్ళకి కంట్రోల్ ఇద్దామనే ఒక మంచి ఆలోచన అయింది. కాకపోతే ఈ ఆల్గోరిథం ఫెయిల్ అయ్యేసరికి అట్లా సంవత్సరాలు పోతున్న కొద్దీ వాళ్ళ ఎఫర్ట్ కూడా తక్కువైపోయింది. సో 2006లో సతోషి నాకమోటో ఆయన వచ్చి ఒక పేపర్ పబ్లిష్ చేసాడు అనమాట. వీళ్ళందరికీ ఈమెయిల్ కూడా పంపించారు. అవునా? అందరికి ఈమెయిల్ పంపించాడు, నా పేరు ఇది, మీరు క్లియర్ చేయన ప్రాబ్లం నేను ప్రోగ్రామ్ రాశాను, ఇది క్లియర్ అవుతుంది అంటే వాళ్ళు అన్న నువ్వు ఎవరు, నీ ఐడెంటిటీ ఏంటి అంటే ఆయన లేదు, నా ఐడెంటిటీతో మీకెందుకు, ప్రాబ్లం మీద దృష్టి పెట్టండి, నా ఐడెంటిటీ మీకెందుకు అనేసరికి వాళ్ళు కొంచెం బెత్తరపోయారు. అదే వీడేవాడ్రా బాబు వచ్చి మాకు ఇది మెసేజ్లు పంపిస్తున్నాడు, పింగులు చేస్తున్నాడు, వాట్సాప్ అప్పుడు వాట్సాప్ లేదు కానీ ఇది మెసెంజర్ ఈమెయిల్ ద్వారా పంపుతున్నాడు. 2006 ముందే ఆయన స్టార్ట్ చేయక ముందే ఆయన చేసాడు అనమాట. అండ్ 2008లో దాదాపు ఈ పేపర్ పబ్లిష్ అయింది, పియర్ టు పియర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ అని. పియర్ టు పియర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్. అందులో ఆయన వీళ్ళ గురించి కూడా చెప్పాడు, ఇంతకు ముందు ఎవరు ఎట్లా ప్రయత్నించారు, ఆయన రెఫరెన్సెస్ ఇచ్చాడు. ఆ రెఫరెన్సెస్ ఇచ్చి డబుల్ కౌంటింగ్ అనే ప్రాబ్లమ్ ని నేను సాల్వ్ చేశాను, గేమ్ థియరీ ద్వారా సాల్వ్ చేశాను, C++లో నేను ప్రోగ్రామింగ్ రాశాను, ఈ ప్రోగ్రామ్ దీని కోడ్ ఇట్లా ఉంటుంది, ఈ కోడ్ ఆల్రెడీ నేను ఎగ్జిక్యూట్ చేశాను, దాని అవుట్పుట్ బిట్ కాయిన్, మీకు కావాల్సి వస్తే మీరు ఆ సిస్టమ్ ని స్కామ్ చేసి చూడండి, మీ వల్ల కాదు, దాంట్లో ఈ విధంగా నడుస్తుంది, ఈ ప్రోగ్రామ్ బట్టి నడుస్తుంది, ఈ విధంగా నడుస్తుంది అని. అప్పుడు బిట్ కాయిన్ అమల్లోకి వచ్చింది. ఆ ప్రాబ్లం ఎవరైతే సాల్వ్ చేయలేకపోయారో
ఈయన సాల్వ్ చేసాడనమాట. ఆ పేపర్ వీళ్ళు చదివి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటి ఈ టెక్నాలజీ, ఇదేంటి సెంట్రలైజ్ టెక్నాలజీ కాదు. ఇట్స్ అందరికీ ఈక్వల్ రైట్ ఉంటుంది ఆ టెక్నాలజీలో. అందుకే దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ అని అంటారనమాట. ప్లస్ మనం ట్రాన్సాక్షన్స్ ఇవాళ కంపెనీలో గానీ, పర్సనల్ ట్రాన్సాక్షన్స్ కానీ మనం రాసుకుంటే మన బుక్‌లో రాసుకుంటాం. అవును. మన సిస్టమ్‌లో రాసుకుంటాం. మన ఈఆర్‌పీలో రాసుకుంటాం. అది వేరే వాళ్ళకి కనిపీదు ఆ ట్రాన్సాక్షన్ ఏదో. సపోజ్ మీరు బ్యాంక్‌తో ఒక ట్రాన్సాక్షన్ చేశారు. మీరు ఎప్పుడైతే బ్యాంక్ పాస్‌బుక్ అప్డేట్ చేయడానికి వెళ్తారో అప్పుడు మీకు తెలుస్తుంది. అరే! ఇదేంట్రా తప్పుగా ఉంది ఈ ట్రాన్సాక్షన్. నేను అనుకున్నాను ఈ ట్రాన్సాక్షన్ అవ్వలేదు. బ్యాంక్ అంటుంది లేదు బాబు, నువ్వు ఈ ట్రాన్సాక్షన్ చేసావు. ఇదిగో పాస్‌బుక్, ఇదిగో స్టేట్‌మెంట్, అది క్రెడిట్ కార్డ్ గానీ, సేవింగ్స్ కానీ మనం అప్పుడు చూసుకుంటాం అన్నమాట. సో ఈయన చేసిన మార్పు ఏంటంటే ట్రాన్సాక్షన్ అవ్వక ముందే మన ఒపీనియన్ తీసుకొని మనం ఎస్ అంటేనే ట్రాన్సాక్షన్ అవ్వడం. దాన్ని టెక్నికలీ స్మార్ట్ కాంట్రాక్ట్ అని అంటారనమాట. ఆ స్మార్ట్ కాంట్రాక్ట్‌ని అమలుపరిచి దాని తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్‌కి అందరికీ విజిబిలిటీ ఇచ్చి ఏదైతే బుక్‌ని మనం టెక్నికల్లీ లెడ్జర్ అంటామో అది అందరికీ యాక్సెస్ ఉండేటట్టు చేసి డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ ద్వారా ఈ బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ ద్వారా డబుల్ కౌంటింగ్ అనే ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేశాడు. ఆ సాల్వ్ చేసేసరికి ఆ అల్గోరిథమ్స్ చూసి ఆ మెథడ్ చూసేసరికి వీళ్ళు ఆశ్చర్యపోయి వీళ్ళు అనుకున్నారు, అరే వీడెవడో టైం ట్రావెలరు. మొన్న ఒక వాట్సాప్‌లో వచ్చింది, మీరు చూసారో లేదో. ఇలాన్ మస్క్ అంటాడు ఆయన 3500 ఇయర్స్ అహెడ్ నుంచి వచ్చాడంట. ఆయన ఏలియన్ అంట. అర్త్‌కి టైం ట్రావెల్ చేసుకుంటూ వచ్చాడంట. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దేశానికో వాళ్ళ లోకానికో వెళ్ళిపోవాలని ట్రై చేస్తున్నాను అని. అది ఫేక్ కూడా అయి ఉండొచ్చు, కానీ అలా వస్తున్నాయి, అలా వీడియోలు వస్తున్నాయి అన్నమాట. సో ఈ సైంటిస్ట్ ఇంత సింపుల్‌గా ఇంత ఇది బేసిక్ థింకింగ్ అప్లై చేసి ఏదో కొత్త టెక్నాలజీ ఉద్భవించేది కాదు. ఇది ఉన్న టెక్నాలజీనే C++ ప్రోగ్రామింగ్ ఎప్పటి నుంచో ఉంది. అవన్నీ మార్పులు చేసి అది ఇంప్లిమెంట్ చేసేసరికి వీళ్ళు ఆశ్చర్యపోయారు, అదే ఇట్లా కూడా అవుతుందా అని. కానీ సతోషి అంటే ఎవరు సార్? డూ వి నో హూ ఈస్? లేదండి, ఇప్పుడు దాకా తెలీదు. చాలా మంది ఇప్పుడు ఏం చేశారంటే కొంతమంది క్లెయిమ్ చేశారు వాళ్ళు సతోషి అని. నేనే సతోషి అని క్లెయిమ్ చేశారు, కానీ అది క్లెయిమ్ ప్రూవ్ అవ్వలేదు. ప్లస్ ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే కంప్యూటర్ అనాలిసిస్ తీసుకొని ఆయన రైటింగ్ స్టైల్, ఆ పేపర్ నేను చెప్పాను కదా, గ్రాఫాలజీ వాడుతున్నారు. గ్రాఫాలజీ కాదు, థింకింగ్ రైటింగ్ స్టైల్ అది చేసి వేరే వాళ్ళతో మ్యాచ్ చేసి ఇద్దరు ముగ్గురు వీళ్ళు అయ్యుండొచ్చు అని చెప్పారు. కానీ వాళ్ళేమో వాళ్ళు కాదు, మేము కాదు అని వాళ్ళు నో చెప్పేశారు అనమాట ఆ క్లెయిమ్స్ కి. ఈయన ఎవరో మనకి తెలీదు. సో ఈ టెక్నాలజీలో ఏంటంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ అవ్వే ముందర ఆ పార్టీ ఎవరైతే ఇన్వాల్వ్డ్ ఉన్నారో ఆ పార్టీకి వాళ్ళ ఒపీనియన్ ఆర్ వాళ్ళ ఎస్ అనేది తీసుకుంటాం, కాన్సెంట్ తీసుకుంటారు మీరు. దాన్ని టెక్నికల్లీ కాన్సెంట్ అని అంటాం అనమాట. అప్పటి నుంచి ఈ క్రిప్టో చాలా దానికి ప్రాముణ్యత వచ్చింది అనమాట. సో మీరు ఇందాక 2-3 పదాలు చెప్పారు, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ అన్నారు, స్మార్ట్ కాంట్రాక్ట్ అన్నారు, కాన్సెంట్ అన్నారు. అవును, ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి సార్? యాప్ ఉంటుందా నా దగ్గర, లేదా కంప్యూటర్లో లాగిన్ అవ్వాలా, ఎట్లా? బిట్ కాయిన్ అనేది ఒక నెట్వర్క్ అన్నమాట. ఓకే, ఎవరికైతే కంప్యూటర్ ఉంటుందో దే క్యాన్ పార్టిసిపేట్ ఇన్ దట్ నెట్వర్క్. ఓకే, ఈయన రాసేది కూడా దాన్ని గోల్డ్ ఎందుకు అంటారు, మీరు ఇంతకు ముందు అడిగారు దాన్ని గోల్డ్ ఎందుకు అంటారు అని. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ ప్రోగ్రామ్ అనేది రాసి కంప్యూటరింగ్ ప్రోగ్రామ్ అది ఆటో ఎగ్జిక్యూటింగ్ కోడ్ పెట్టాడు. ఆటో ఎగ్జిక్యూటింగ్ కోడ్లో ఏమవుతుందంటే ఎవ్రీ ప్రీ డిఫైన్ టైమ్ ఇంటర్వెల్ కి ఒక బ్లాక్ ఉత్పాదన అవుతుంది. ఓకే, సో ఇంతకు ముందు ఎప్పుడైతే మొదలెట్టారో అది 25 minutes ఉండింది. ఎవ్రీ 4 years దాని టైమ్ హాఫ్ అవుతూ వస్తుందండి. సో 25 12.5 minutes అయింది, 12.5 6.25 అయింది, అట్లా హాఫ్ అవుతూ వెన్ ఇట్ బికమ్స్ పర్ఫెక్ట్ 0 ఆ బ్లాక్ ఉత్పాదన మనకి స్టాప్ అయిపోతుంది. ఓకే, అందులో ప్రీ డిఫైన్డ్ నెంబర్ ఆఫ్ బిట్ కాయిన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ నెంబర్ ఏదైతే నేను చెప్పానో అది కూడా ప్రీ డిఫైన్డ్ బిట్ కాయిన్స్ ఉంటాయి ఆ బ్లాక్ లో. ఎంత టైం ఇంటర్వెల్ లో ఉత్పాదన అవుతుందో అంత అమౌంట్ ఆ బ్లాక్ లో బిట్ కాయిన్స్ ఉంటాయి. అవి ఆటోమేటికల్లీ ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ కంప్యూటర్ ప్రోగ్రామర్ కి వాడు కనుక్కోవాలా ఎక్కడ ఈ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి,
అది దాన్ని ఆ బ్లాక్‌ని ఐడెంటిఫై చేసి దానికి కీ ఉంటుంది. దాన్ని క్రిప్టోగ్రాఫిక్ కీ అని ఓకే. అంటారు మనం. అది అల్గోరిథం ద్వారా ఎవడైతే ఆ కీ సాల్వ్ చేస్తాడో అందులో ఉన్న వెల్త్ విచ్ ఇస్ బిట్‌కాయిన్స్ తనవవుతాయన్నమాట. సో మీరు చెప్పేదంటే మన సటోషి గారు ఒక బ్లాక్ బాక్స్ ప్రోగ్రామ్ రాశారు, అవును. మీకు ఇచ్చారు. బ్లాక్ బాక్స్ అని చెప్పలేమండి. ఎందుకంటే దాని కోడ్ ఈజ్ అవైలబుల్. కోడ్ ఈస్ అవైలబుల్. దాని ప్రిన్సిపల్స్ కూడా పేపర్‌లో పబ్లిష్ సో చేశారు. అది ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ది ఆల్గోరిథం రైట్. టైం స్పాన్ తగ్గుతా Correct. ఉంది. ఇట్ కీప్స్ ఆన్ జనరేటింగ్ అవును. సమ్ వర్చువల్ కాయిన్స్. అవును. అండ్ బట్ ఇఫ్ యూ వాంట్ టు క్లెయిమ్ Right. మీకు కావాలంటే అవును. దానికి మీరు తాళం తీసుకుని రావాలి. అవును. తాళం తీసుకుని రావాలంటే తాళం మీరు ముందు కీస్ సంపాదించాలి. అనొచ్చు. అవును. దాన్ని డిసైఫర్ చేయడానికి మీకు కీస్ కావాలి. కీస్ కావాలి. కీస్ కావాలంటే దానికి చాలా కంప్యూటర్ పవర్ కావాలి. అవును. అల్గోరిథమ్స్ కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ అది ఏమీ లేదు. ప్రైమ్ నెంబర్ రిలేటెడ్ అని ప్రైమ్ నెంబర్ రిలేటెడ్ మల్టిపుల్ అండి. Okay. నాట్ జస్ట్ ప్రైమ్ నెంబర్ రిలేటెడ్. ప్రైమ్ నెంబర్ మీరు క్రిప్టోగ్రఫీలో యూజ్ చేస్తారు. ఇది మన సైబర్ సెక్యూరిటీ వాటికి RSA అంటాము, అవును. దానికి యూజ్ చేస్తాం అన్నమాట ప్రైమ్ నెంబర్స్. ఇట్స్ నాట్ జస్ట్ బేస్డ్ ఆన్ ప్రైమ్ నెంబర్స్, ఇట్స్ అ Okay. కాంప్లెక్స్ మ్యాథ్ సాల్వింగ్ అన్నమాట. ఆ కీ కూడా ఎట్లా పెట్టారంటే మనము ఒక నెంబర్ ని ప్రెడిక్ట్ చేయాల. ఓకే. ఇప్పుడు నేను సపోజ్ మీకు 1 to 100 ఒక నెంబర్ ప్రెడిక్ట్ చేయమని చెప్తాను. ఇంకొకటి నేను అంటాను 0 to 1 ఒక నెంబర్ ప్రెడిక్ట్ చేయమని చెప్తాను. ఏది ఈజీ అవుతుంది మీకు సాల్వ్ చేయడానికి? 1 to 100 0 to 1? 0 to 1 ఇన్ఫైనైట్ కాంబినేషన్స్ ఉంటాయి Okay. కాబట్టి. Yeah. 0 to 1, 1 to 100 is fixed numbers. Yeah. 1, 2, Yeah. 45, 60, 99, Hmm. 100. But 0 to 1, 0.001, ఓకే. 0.10001 సో మీరు డెసిమల్స్ లో వెళ్తారు. decimals వెళ్తాయి. అది. ఓకే. సో అట్లా పెట్టేసరికి అబిలిటీ దాన్ని ప్రెడిక్ట్ కేపబిలిటీ మనకి చాలా తగ్గిపోతుంది. తగ్గిపోతుందంటే మ్యాథమెటిక్స్ కాంప్లెక్స్ అవుతుంది, ప్రాబబిలిటీ బాగా తగ్గుతుంది. ఓకే. ఆ ప్రాబబిలిటీ అచీవ్ చేయడానికి ఆల్గోరిథమ్స్ కాంప్లెక్స్ గా ఉంటాయి అన్నమాట. సో మరి జనాలందరూ పెద్ద పెద్ద రిగ్గులు పెట్టుకుని కిలో వాట్లో పవర్ ఖర్చు చేస్తూ అవును. జీపీయూలు వాడుతూ అవును. చేస్తూ ఉంటారు. అవును. దానికి దీనికి మధ్య సంబంధం ఏంటో చెప్పండి. అదే ఎందుకంటే ఇప్పుడు మీకు కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ పెరిగిపోయేసరికి యూ హ్యావ్ టు దాన్ని ఏమంటారంటే ఫ్లోటింగ్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అంటారు కంప్యూటర్ లాంగ్వేజ్ లో. అవును. అది సూపర్ కంప్యూటర్స్ లో మోర్ ఫ్లోటింగ్ ఆపరేషన్స్ పర్ సెకండ్ ఉంటాయి. అది సైమల్టేనియస్లీ మీరు చేసుకుంటారు. సీక్వెన్షియల్ ప్రాసెసింగ్ కాకుండా ప్యారలీ ఆ నెంబర్స్ ని మీరు కంప్యూట్ చేసుకుంటూ ఉంటారు. అందుకని మీకు అప్పుడు మీ గెస్సులు ఎక్కువ వస్తాయి కాబట్టి. ఎగ్జాక్ట్లీ Okay. అప్పుడు మీకు ఈ కంప్యూట్ ప్రాక్టికల్ గా బ్రూట్ ఫోర్స్ చేస్తున్నారు మీరు తాళం కోసం అంటారు. బ్రూట్ ఫోర్స్ అనొచ్చు. యూ జనరేట్ కీ చెక్ ఇట్, అవును. ఓపెన్ అయిందా అయిందా లూప్ లో రన్ చేసుకుంటే వెళ్తారు. చేసుకుంటూ వెళ్దాం. Okay. దాంట్లో ఆయన ఇంకా తెలివిగా ఏం చేశాడంటే ఫస్ట్ 25 బిట్ కాయిన్స్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతా ఉన్నాయో దానికి ఆల్గోరిథమ్ సింపుల్ గా ఉండేది. ఓకే. అది పోతున్న కొద్దీ ఆల్గోరిథం కాంప్లెక్స్ గా చేసేది అనమాట. అదొకటి. ఓకే. ఇంకొకటి ఇప్పుడు ఇద్దరు వచ్చి ఆ బిట్ కాయిన్ ని మైన్ చేసేసారు ఈజీగా. థర్డ్ బిట్ కాయిన్ మైనింగ్ ఆల్గోరిథం ఇంకా కాంప్లెక్స్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు బిట్ కాయిన్ ప్రొడక్షన్ యాజ్ ఇట్ ఈస్ జరుగుతుంటుంది, దాన్ని చేంజ్ చేయడానికి ఆస్కారం లేదు. ఓకే. బట్ దాన్ని కనుక్కోవడానికి మన ఆల్గోరిథమ్స్ ఏదైతే వాడతామో ఆ నెట్వర్క్ ఎట్లా సెల్ఫ్ అడ్జస్ట్ అవుతా ఉంటుంది అనమాట నెట్వర్క్. ఇప్పుడు 2 బిట్ కాయిన్లు ఈజీగా దొరికిపోయినాయి అంటే థర్డ్ బిట్ కాయిన్ దొరకడం చాలా కష్టంగా ఉంది. అట్లా ఆ బ్లాకులు మైన్ అవుతూ బ్లాకులు దొరకంగానే ఇప్పుడు ఒక బ్లాక్ లో ఈ టైంలో నాకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలీదు, 6.25 అనుకుంటా ప్రస్తుతము. ఎవ్రీ 8 minutes కి బ్లాక్ ప్రొడ్యూస్ అవుతుంది. 8 to 10 minutes కి బ్లాక్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ బ్లాక్ ప్రొడ్యూస్ 10 minutes బ్లాక్ లో ఈ నెంబర్ ఆఫ్ బిట్ కాయిన్స్ ఎవ్రీ 4 years కి హాఫ్ అవుతూ వస్తుంది అనమాట. అట్లా పెట్టుకున్నాడు ఆల్గోరిథం. కొద్దిగా స్విచ్ చేద్దాం సార్. Right. బిట్ కాయిన్, కాయిన్స్, కొద్దిగా మైనింగ్, కొద్దిగా మాట్లాడాం. Right. ఇప్పుడు తర్వాత మనకి ఈథరు, రకరకాల అవును. కాయిన్లు, ఎన్నో మీమ్ కాయిన్స్ చాలా వచ్చినాయి. అవును. దే ఆర్ నాట్ సో జీపీయూ ఇంటెన్సివ్. బట్ దే స్టిల్ క్రిప్టో అంటారు వాటిని. అవును. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే బిట్ కాయిన్ ఇప్పుడు అది ఫస్ట్ కాబట్టి దాన్ని కింగ్ కాయిన్ అంటారు, ఎంపరర్ కాయిన్ అంటారు, ఆర్ గోల్డ్ స్టాండర్డ్ అంటారు. అవును. ఈథర్ అనేది సెకండ్ కాయిన్ వచ్చింది. Okay. వైటాలిక్ బ్యూటరిన్ అనే కంప్యూటర్ ప్రోగ్రామర్ రష్యన్ కెనేడియన్ Okay. అన్నమాట.
ఆయన ఈ బిట్ కాయిన్ ఒకటి చదివి ఆ Hmm. బిట్ కాయిన్ లో ఉన్న లోపాలు ఏవేవి ఉన్నాయో దాన్ని పర్ఫెక్ట్ చేసుకొని ఇంకొక కాయిన్ లాంచ్ చేసాడు. ఓకే. ఆల్ట్ కాయిన్ అంటే ఆల్టర్నేటివ్ కాయిన్ అని ఉద్దేశం అనమాట. ఆల్టర్నేటివ్ టు బిట్ కాయిన్. ఆల్టర్నేటివ్ టు బిట్ కాయిన్, అందుకే ఆల్ట్ కాయిన్ అని వచ్చింది. ఓకే. సో ఆయన ఏం చేసాడంటే అందులో బిట్ కాయిన్ లో ఉన్న ఆల్గోరిథమ్స్ ని పర్ఫెక్ట్ చేసుకుంటూ ఇంకొక కొత్తది ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. ఎథీరియం వర్చువల్ మెషిన్ అని అంటారు, ఈవిఎం అని అంటారు, ఎథీరియం వర్చువల్ మెషిన్. ఓకే. దాంట్లో నడిచే కరెన్సీ ఈథర్ అనే కరెన్సీ ఉంటుంది. ఓకే. ఓకే. కన్సెంట్ మెకానిజం అనేది అన్నిటికీ ఉంటుంది. ఓకే. కొన్నిటికి బ్లాక్స్ ఉంటాయి, కొన్నిటికి బ్లాక్ ప్రొడక్షన్ ఉండదు. బట్ మెజారిటీ ఆఫ్ ద కాయిన్స్ ఆ బ్లాక్స్ బేసిస్ లోనే ఆర్కిటెక్ట్ అయ్యి ఉందన్నమాట. ఈయన ఏం చేశాడు, అందులో ఉన్న కాంప్లెక్స్ వాటిని సింప్లిఫికేషన్ చేసుకొని ఈ ఈథీరియం అనే దాన్ని పెట్టుకున్నాడు. ఓకే. దాంట్లో ఏమైందంటే బిట్ కాయిన్ లో అరౌండ్ 2140కి మీకు ప్రొడక్షన్ స్టాప్ అయిపోతుంది. బిట్ కాయిన్ ప్రొడక్షన్ 2140కి మీకు ఆ టైంకి మీకు 21 మిలియన్ బిట్ కాయిన్స్ మైన్ అయ్యి ఉంటాయి. ఓకే. ఇట్ విల్ నాట్ గో బియాండ్ 21 మిలియన్ బిట్ కాయిన్స్. ఓకే. ఈ ఎథీరియం లో అట్లాంటి లిమిట్స్, అంత తక్కువ లిమిట్స్ లేవు. ఓకే. లిమిట్స్ ఉన్నాయి కానీ అది చాలా హయ్యర్ నంబర్ లో ఉన్నాయి. ఓకే. సో అవి మోర్ ఉన్నాయి కాబట్టి బై నేచర్ దాని ఆల్గోరిథమ్స్ అంత కాంప్లెక్స్ ఉండవు అన్నమాట. అది దాన్ని క్రియేట్ చేసుకొని సాలిడిటీ అనే లాంగ్వేజ్ ఒకటి చేసుకొని ఈ ఎథీరియం వర్చువల్ మెషిన్ లాంచ్ చేసుకొని దాన్ని టెక్నికలీ లేయర్ 1 ప్రోటోకాల్ అని అంటారు. ఓకే. దాని మీద కొత్త కొత్త వచ్చినాయి క్రిప్టో కరెన్సీస్. ఓకే. దాన్ని ఆల్ట్ కాయిన్స్ అంటారు. ఇప్పుడు దాదాపు 10,000 పైన క్రిప్టో కరెన్సీస్. అవునా? coinmarketcap.com అని ఉంది మనకి. బిఎస్సి ఎన్ఎస్సి ఎట్లా ఉంటుందో coinmarketcap.com అని ఉంది. ఆ coinmarketcap.comకి వెళ్తే మీకు లిస్టింగ్ ఉంటుంది, ఏమేమి కాయిన్, దాని వాల్యూ ఎంత, దాని సప్లై ఎంత, ఈవెన్చువల్లీ రిజర్వ్ ఎంత ఉంది, ఆ రిజర్వ్ లో ఎన్ని ప్రొడ్యూస్ అయినాయి, మార్కెట్ లో ఎంత అమ్మడము కొనడము అవుతుందో అవన్నీ చెప్తా ఉంటారు అనమాట దాంట్లో. ఈ ఎపిసోడ్ని చూసి మీకు నచ్చి మీరు కామెంట్స్లో కరెక్ట్గా ఎంకరేజ్ చేస్తే దీనికి సెకండ్ వర్షన్ కూడా మనం చేయొచ్చు, ఇంకా ఇన్ డెప్త్ డైవ్ చేయొచ్చు స్పెసిఫిక్ యూస్ కేసులో. చూడండి, నేర్చుకోండి, వర్ధిల్లండి. సో రాజేష్ గారు, బిట్ కాయిన్ ఒక పేరు తెలుసు, మేబీ ఈథర్ తెలుసు నాకు. అవునండి. ఎన్ని రకాల కాయిన్లు ఉన్నాయి? మీరు 10,000 అన్నారు ఇందాక. అవునండి. టోటల్గా ఈ కాయిన్స్ అన్ని ఎంత ఉంటాయి, వీటి వాల్యూలు ఏంటి, కొద్దిగా స్టాట్స్ అని చెప్తారు నాకు? తప్పకుండా అండి మురళి గారు. ఇందాక చెప్పాను కదా coinmarketcap.com అని ఉంది. అవును. దాంట్లో ఇది మన లైవ్ వాల్యూ కూడా తెలిసిపోతుంది అనమాట. ఓకే. ఇందాక నేను చెక్ చేసినప్పుడు టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $3 trillion ఉందన్నమాట. $3 trillion అంటే మన ఇండియన్ ఎకానమీ అంత అనమాట. $3 trillion దాని మార్కెట్ క్యాపిటలైజేషన్. క్రిప్టోలో ఉన్న కాయిన్లు అన్నిటి వాల్యూ ఇండియన్ ఎకానమీ అంత వాల్యూ ఉంది. అవునండి, $3 trillion. దీంట్లో టాప్ 5 టాప్ 4 ఏముంటే చెప్పండి సార్. టాప్ 5 టాప్ 4 మీకు ఆబ్వియస్లీ బిట్ కాయిన్ 60% ఆఫ్ ద వాల్యూ బిట్ కాయిన్ ఉందండి. దాని తర్వాత ఈథర్ ఉంది, దాని తర్వాత లైట్ కాయిన్ అని ఉంది, వేరే రిపిల్ అని ఉంది, దాని తర్వాత రకరకాల కాయిన్స్ ఉన్నాయి అన్నమాట. దాంట్లో బిట్ కాయిన్ కి మాత్రం 60% ఆఫ్ $3 trillion. అంటే బిట్ కాయిన్ ఒక్కటే దాని వాల్యూ టుడే $1.8 trillion దాని వాల్యూ. ఎన్నో కంట్రీస్ జీడిపికి అంటే చాలా ఎక్కువ అన్నమాట. సార్ మరి ఇప్పుడు నా దగ్గర బిట్ కాయిన్ ఉందనుకోండి, నేను హైదరాబాద్ వెళ్ళి మన బిర్యానీ ఏమైనా కొనుక్కుని తినొచ్చా సార్? ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఇది మీకు అది స్ట్రేట్ ఛానల్లో యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ అది ఇల్లీగల్ కాదండి. అది మనం తెలుసుకోవాల్సింది. యాజ్ పర్ ఇండియన్ రెగ్యులేషన్ మీ దగ్గర బిట్ కాయిన్ ఉందంటే అది ఇల్లీగల్ కాదు, నెంబర్ 1. నెంబర్ 2, బిట్ కాయిన్ ఉంది అని ట్యాక్స్ వాడు మీ వెనకాల వస్తాడా? లేదు. మీరు కొన్నప్పుడు ఈ మధ్య ఇండియాలో కూడా ఎక్స్చేంజెస్ లో వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు ట్యాక్స్ వాళ్ళకి. ఎక్స్చేంజ్లు ఉన్నాయి, జెప్పే అని ఎక్స్చేంజ్ ఉంది, తర్వాత చాలా ఎక్స్చేంజెస్ ఉన్నాయి, కాయిన్ డిసిఎక్స్, చాలా అట్లాంటి కాయిన్ స్విచ్ ఉంది, కాయిన్ కుబేర్ అని ఉంది, వేరే వేరే ఎక్స్చేంజెస్ ఉన్నాయి. దాంట్లో మీ కేవైసీ డాక్యుమెంట్, మీ ట్యాక్స్ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. వాళ్ళే
ఫైల్ డిక్లరేషన్ చేసేస్తారు వాళ్ళు డిక్లరేషన్ చేస్తున్నారు, ట్యాక్స్ కూడా అప్లై చేస్తున్నారు. సో Okay. అది ఏమీ ప్రాబ్లం అంటే లేదు. మీరు కన్వర్ట్ చేసినప్పుడు వాడు ఇంపోజ్ చేస్తాడు సార్ అది డిపెండ్స్. యాప్లో ఆల్రెడీ వాళ్ళు చూపిస్తున్నారు మీకు, మీరు కొన్న వాల్యూకి ఇప్పుడు కరెంట్ వాల్యూకి ఎంత క్యాపిటల్ గెయిన్ ఉంది అని. ఓకే అది విత్డ్రా చేసినప్పుడు ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ చేస్తారు, టీడీఎస్ చేస్తారు. ఓకే మీరు ఫైల్ చేసుకున్నప్పుడు అది ఎక్కువ తక్కువ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని బ్యాలెన్స్ ట్యాక్స్ కట్టడం అన్నమాట. బేసికలీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది వాట్ ఎవర్ ఇస్ ద ఇన్కమ్ లో మీరు చూపించుకోవాలా, ఓకే ఆ ఇన్కమ్ లో డిక్లేర్ చేసుకోవాలి. నార్మల్ మీకు వచ్చే మంత్లీ జీతంలో మీకు ఎంత ట్యాక్స్ కడుతున్నారో బిట్ అంతే. కాయిన్ అట్లా చూపించమంటారు అంతే అంతే. Okay. అది అమ్మినప్పుడు దాని తర్వాత క్యాపిటల్ గెయిన్స్, మీరు షేర్లు అమ్ముతారు, అవును అమ్మినప్పుడు మీకు టీడీఎస్ వస్తుంది. దాని తర్వాత టీడీఎస్ కట్టామని మిగతా Okay. ట్యాక్స్ కట్టకుండా అవును ఉండదు కదా. అవును దాని తర్వాత మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఎంత ట్యాక్స్ Mhm. కట్టాలి ఏంటి అని. Yeah. అది ఎక్కువ మీరు తక్కువ కట్టారంటే మీరు అప్పుడు కట్టాల్సి వస్తుంది. సేమ్ పాలసీ దీనికి కూడా అప్లై అవుతుంది Okay. అన్నమాట. Okay. సో బిట్ కాయిన్ ఉన్న వల్ల భయపడాల్సిన అవసరం లేదు. అది మెయిన్ ఇంపార్టెంట్. ఈ మధ్య స్కామ్లు కూడా చాలా అవుతున్నాయి అవును, అని అవును. చెప్తున్నాను. బిట్ కాయిన్ ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు, యాజ్ లాంగ్ యాజ్ మీ డాక్యుమెంటేషన్ ఫ్రీగా ఉంది. పోతే మీ క్వశ్చన్కి అది మీ ఇష్టం. సపోజ్ నేను కేఫ్ నడుపుతున్నాను Okay. ఇక్కడ, నా ఇష్టం నేను పెట్టుకోవచ్చు అనమాట. యాక్సెప్టెడ్ ఇన్ బిట్ కాయిన్, పేమెంట్ ఇస్ యాక్సెప్టెడ్ ఇన్ బిట్ కాయిన్ అని కూడా పెట్టుకోవచ్చు. కొన్ని కంట్రీస్ ఆల్రెడీ చేసినాయి. 2019లో నేను జపాన్ వెళ్ళున్నాను. Mhm. జపాన్కి వెళ్ళినప్పుడు అక్కడ బిగ్ కెమెరా అని రీటైలర్ ఉన్నాడు, ఓ అవునా కెమెరా షాప్ వాడు. Ah. ఓ 4th floor బిల్డింగ్ ఉంటుంది టోక్యోలో. Ah. అన్ని నేను కెమెరాస్ చూస్తున్నా, అప్పుడు సైక్లింగ్ బాగా చేసేవాడిని. గోప్రో కెమెరా ఏదైనా కొంచెం ఇండియన్ ప్రైస్ కంటే తక్కువ వస్తుందా అని చూస్తా ఉంటే అక్కడ షెల్ఫ్ లో చిన్న బోర్డు పెట్టున్నాడు, Mhm. గెట్ 10% డిస్కౌంట్ ఇఫ్ యూ పే ఇన్ బిట్ కాయిన్ అని. Oh, is it okay? ఎంఆర్పి పెట్టి Ah. గెట్ 10% అడిషనల్ డిస్కౌంట్ ఇఫ్ యూ పే Okay. ఇన్ బిట్ కాయిన్ అని. Okay. సో జపాన్ లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. కొన్ని ఏరియాస్ లో మెయిన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. కంట్రీ టు కంట్రీ వేరీ అవుతుంది. Mhm. ఇండియాలో ప్రస్తుతానికైతే నేను చూడలేదు. మేబీ ఆన్లైన్ కొన్ని సైట్స్ ఉండొచ్చు, Okay. బిట్ కాయిన్ పేమెంట్ యాక్సెప్ట్ చేయొచ్చు వాళ్ళు. మిగతా ఇది రీటైలర్స్, ఆఫ్లైన్ రీటైలర్స్ యాక్సెప్ట్ చేయడము, బిర్యానీ షాప్ అంటే ఆఫ్లైన్ రీటైలర్ అవును, అవును. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా తెలీదు. Ah. నేను ఇంకోటి ఇది మన నెదర్లాండ్స్కి వెళ్ళినప్పుడు Mhm. హేగ్ అని ప్లేస్ ఉందన్నమాట. Okay. అది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆమ్స్టర్డామ్ నుంచి 100 Den కిలోమీటర్స్ Haag. ఉంటుంది. డెన్ హ్యాగ్. Yeah. అది డెన్ హ్యాగ్ లో ఒక బెల్ట్, ఇన్ఫాక్ట్ ఈ బెల్ట్ నేను వేసుకున్నది Oh. కూడా బిట్ కాయిన్ తో నేను బెల్టే. అంటే మీ దగ్గర బిట్ కాయిన్లు బాగా ఉన్నాయంటారా అంత లేదు లేదు. Ah. సో అక్కడ లెదర్ మ్యానుఫ్యాక్చరర్ నేను అడిగాను, ఎందుకు నువ్వు బిట్ కాయిన్ యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాక్సెప్ట్ Okay. చేస్తున్నాను అని చెప్పాడు అనమాట. ఓకే అట్లా ఇట్ వేరీస్. Hmm. ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లా ఉందంటే వాళ్ళ నీడ్ని బట్టి, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ Okay. హాబీని బట్టి పెట్టుకున్నారు. కానీ ఓకే బట్ ఇంకా మెయిన్ స్ట్రీమ్ పేమెంట్ మెకానిజం అవ్వలేదండి. కానీ బే ఏరియాలో కొన్ని కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో నేను విన్నది ఏంటంటే ఎంప్లాయీ శాలరీ క్రిప్టోలో తీసుకుంటున్నారు, ఓకే వాళ్ళు డాలర్లో తీసుకోవట్లేదు. చాలా Mhm. మంది ఎంప్లాయీస్ క్రిప్టోలో శాలరీలు తీసుకుంటున్నారు అని Okay. విన్నాను. ఈ గిగ్ వర్కర్స్ ఎక్కువ అయిపోయారు అవును కదా. అవును కోవిడ్ లో మనం చూసాం ఇండియాలో కూడా Yeah. గిగ్ వర్కర్స్ చాలా మంది అయిపోయారు. అబ్సల్యూట్ చాలా గిగ్ వర్కింగ్ వెబ్సైట్స్ లో కూడా మీకు పేమెంట్స్ ఈ క్రిప్టో ద్వారా వస్తూ ఉంటుంది అనమాట. ఓకే కొద్దిగా గేర్ మార్చి సార్ మనం చాలా మంది బిట్ కాయిన్లు మైన్ చేస్తా ఉంటాము, అవును. నా దగ్గర పెద్ద రిగ్ ఉంది, అవునండి. లేదా 4 GPUs ఉన్నాయి, అవునండి. లేకపోతే కస్టమ్ ఎసిక్ Hmm. రిగ్ ఉంది Hmm. అని రకరకాలు చెప్తా ఉంటాం. అవునండి. లేదా డేటా సెంటర్ లోనే ఓ 10 ర్యాకులు తీసుకుని చేస్తా ఉంటాం కదా, అది ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్. అవునండి. ఈ రోజు కూడా దానికి ఆస్కారం ఉందా? బిట్ కాయిన్ కి ఎంత ఆస్కారం ఉంది, ఈథర్ కి ఎంత ఆస్కారం ఉంది, అసలు ఈజ్ ఇట్ వర్త్ యువర్ టైం? అసలు మీరు దాని మీద టైం స్పెండ్ చేయొచ్చా ఇప్పుడు? బిట్ కాయిన్ కి అయితే ఉందండి, బికాస్ బిట్ కాయిన్ ఇస్ అ సింపుల్ క్వశ్చన్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్. ఓకే
ప్లస్ మీరు ఇది చూసున్నారు కదా, ట్రంప్ ఎలక్షన్ అయినాక ట్రంప్కి బుల్లిష్ అవుట్లుక్ ఉంది క్రిప్టో కరెన్సీస్ మీద. ఆ బుల్లిష్ అవుట్లుక్ వల్ల కాయిన్ వాల్యూ పెరగడం చాలా మొదలెట్టింది అనమాట. ఆహా, బిట్ okay. కాయిన్ చాలా పీక్ వెళ్ళింది, మళ్ళీ అడ్జస్ట్ అయింది. ఓకే మొన్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫెడరల్ రిజర్వ్ అని ఒకటి అనౌన్స్ చేశారు. ఓకే దాంట్లో ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్స్, ఈవెన్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఈ క్రిప్టో అనేది ఒక మోజు ఎక్కువ అవుతే ఆ ఇండియన్ రూపీ కూడా క్రిప్టో రూపంలో ఎట్లా రావచ్చు అని ఓ డిజిటల్ రూపీ ఇంట్రడ్యూస్ చేశారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని అంటారు, సిబిడిసి అని. ట్రంప్ ఏం చేశాడంటే, యుఎస్ లో నేను సిబిడిసి, నా ఓన్ సిబిడిసి తాను, నేను స్టేబుల్ కాయిన్ వాడుకుంటాను. స్టేబుల్ Okay. కాయిన్ అంటే ఆ కాయిన్ వాల్యూ ఆల్వేస్ ఈక్వల్ టు $1. రియల్ కరెన్సీ రియల్ కరెన్సీ $1 ఉంటుంది. బిట్ కాయిన్, ఈథర్ మాది పైకి వెళ్ళడము పడ్డము, అట్లా ఉండదు. స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ పెరగడము పడడము తరగడము అట్లా ఉంటుంది కదా, అట్లా ఉండదు ఇది. సో ఆయన ఏం చేశాడంటే, నేను నా ఓన్ సిబిడిసి నేను ఇంట్రడ్యూస్ చేయను, ఫెడరల్ రిజర్వ్ నేను క్రియేట్ చేసుకుంటాను, దాంట్లో ఈ స్టేబుల్ కాయిన్స్ పెట్టుకుంటాను. లాస్ట్ మినిట్ లో బిట్ కాయిన్ అండ్ ఈథర్ కూడా ఫెడరల్ రిజర్వ్ లో ఇంక్లూడ్ చేశారు అనమాట. దీనివల్ల అగైన్ ఇది సైంటిఫిక్ యూస్ కేసెస్ పెరుగుతూ వస్తాయి, రియల్ యూస్ కేసెస్ పెరుగుతూ వస్తాయి, దానివల్ల ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. ఈ టైంలో కూడా మీకు కంప్యూట్ పవర్ చీప్గా దొరికింది, ఎలక్ట్రిసిటీ చీప్గా దొరికింది అంటే మైనింగ్ బిట్ కాయిన్లో ప్రాఫిటబుల్ గానే ఉంటుంది. అంటే ఇండియాలో అయితే కుదరదని చెప్తున్నారు మీరు. ఇండియాలో పవర్ చాలా ఎక్స్పెన్సివ్. పవర్ ఎక్స్పెన్సివ్ ఉంది. అంటే మీరు అజర్బైజాన్ వెళ్ళి చేసుకోవాలి సార్. అంతే, ఇంకా ఇది ఎక్కడైతే మీకు రెన్యూబుల్ పవర్, ఒకవేళ మీకు ఏదైనా రెన్యూబుల్ పవర్ లార్జ్ స్కేల్లో మీకు దొరికే సోర్స్ ఉంటే అప్పుడు మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఒకప్పుడు ఐస్లాండ్ లో ఇట్ హస్ బికమ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్. ఓ అవునా? బిట్ కాయిన్ మైనింగ్ ఫార్మ్స్ ఐస్లాండ్ లో, ఐస్లాండ్ గవర్నమెంట్ వాంటెడ్ టు ప్రమోట్ ఇట్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్. చైనీస్ లో మైనింగ్ పూల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అట్లా మైనింగ్ పూల్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లో ఉన్నాయి. ఇండియాలో కూడా చేస్తున్నారు చాలా మంది. దీనికి సంబంధించింది ఇంకోటి చెప్పాలి ఏంటంటే, ఈ మధ్య కాదు, ఇంతకు ముందు కూడా బాగా వచ్చేది ఈ కాయిన్ మైనర్ యాప్ అని చాలా నడుస్తూ ఉంటుంది అనమాట. దాంట్లో వాళ్ళు ఏంటంటారంటే, ఈ యాప్ నీ ఫోన్ లో రన్ చెయ్యి, నీ ఫోన్ లో ఉన్న కంప్యూట్ పవర్ కూడా మేము తీసుకొని బిట్ కాయిన్ మైనింగ్ చేస్తామని. అది 99% ఫ్రాడ్. ఆ యాప్ మీ ఫోన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీస్తా ఉంటుంది కానీ మైనింగ్ కి డేటా థెఫ్ట్. అదే అంతే, అది డేటా థెఫ్ట్ అండి. మైనింగ్ కి కాంట్రిబ్యూషన్ దాంట్లో. మన ఫోన్ లో ఉండే కంప్యూటర్ ఎంత సార్, దానికి బ్యాండ్విడ్త్ అంటే అసలు ఏముంది, ఇట్ ఇస్ జిల్ష్. అదే సో వాళ్ళు ఏంటంటే, ఫ్రాక్షన్ లో బిట్ కాయిన్ వచ్చినా, ఇప్పుడు బిట్ కాయిన్ ఈ టైం కి $88,000 ఉంది ఒక బిట్ కాయిన్. సో మీకు ఫ్రాక్షన్ లో బిట్ కాయిన్ వచ్చినా డబ్బులు మీరు కన్వర్ట్ చేసుకుంటే బానే వస్తాయి అన్నమాట. దానికి చాలా మంది దే ఆర్ బెయిటింగ్ దెం. అదే దానికి వాళ్ళు ఇది దాని ఏమంటారు, లాలచ్ లో వచ్చి దురాశ పెట్టి అత్యాశ పెట్టి దాంట్లో వెళ్తున్నారు అన్నమాట. బట్ మైనింగ్ మీకు మంచి కంప్యూట్ యాక్సెస్ ఉంది, పవర్ యాక్సెస్ ఉంది అంటే యూ కెన్ స్టిల్ డూ ఇట్. కొత్తగా వచ్చే కాయిన్స్ కి అంత కంప్యూటర్ అవసరం లేదు, అండ్ దే ఆర్ మోర్ గివెన్ అవే టు క్రియేట్ ద బేసిస్. అంత జీపీయూ పవర్ అవసరం లేదంటారు కదా. అది అంటే ఇప్పుడు ఇట్స్ ఆల్ యూసేజ్ బేస్ బట్టి. నేను ఇందాక చెప్పాను కదా, ఒకటి సప్లై, అవును, ఇంకొకటి డిమాండ్, థర్డ్ యూసేజ్. ఈ మూడే ఎకనామిక్స్ లో ఏ అసెట్ తీసుకున్నా ఈ మూడు ప్రైమ్ ఫ్యాక్టర్స్. అవును, వాట్ ఈస్ సప్లై, వాట్ ఈస్ డిమాండ్, వాట్ ఈస్ ద యూజర్ బేస్. ఈ మూడు బాగున్నాయి అంటే ఏ అసెట్ అయినా వాల్యూ పెరుగుతూ వస్తుంది. అవును. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఇందాక అడిగారు మేమ్ కాయిన్స్ అని, ఏదో ఒకటి తీసుకొని, ఒక డాగ్ ని తీసుకొని, ఒక క్యాట్ ని తీసుకొని దాన్ని మీమ్ కాయిన్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. డోజ్ కాయిన్ మీమ్ కాయిన్ ఉండేది, అది జస్ట్ అవుట్ ఆఫ్ దాని ఏమంటారు హాబీ కింద అది తయారు చేశారు ఆ కంప్యూటర్ ప్రోగ్రామర్స్. అది కొన్ని కోట్ల రూపాయల్లో వాల్యుయేషన్ వచ్చింది దానికి. సో వీళ్ళేం చేశారు, వాళ్ళు సక్సెస్ అయితే మనం ఎందుకు చేయకూడదు అని వీళ్ళు ఆ మీమ్ కాయిన్స్ చేసుకొని, దానికి యూసేజ్ లేక, ఇది యూజర్ బేస్ లేక వాళ్ళు దాన్ని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం అన్నమాట. దాన్ని ఎయిర్ డ్రాప్ అంటారు టెక్నికలీ. కాయిన్ లాంచ్ అయినప్పుడు పైన నుంచి మనీ పడ్డం ఎట్లా మనం ఊహిస్తా ఉంటాం, దాన్ని ఎయిర్ డ్రాప్ అన్నమాట. అది
ఓకే డ్రాప్ చేస్తూ మీ వాలెట్ అడ్రస్ ఇస్తే మీ వాలెట్ లో Drop చేస్తారు క్రెడిట్ coins. చేసేస్తారు. దాన్ని టెక్నికలీ ఎయిర్ డ్రాప్ అని Okay. అంటారు. ఓకే సో వాళ్ళ ఓన్ యూస్ కోసం వాళ్ళు అది చేసుకుంటున్నారు కానీ దానికి ఒక ఎస్టాబ్లిష్డ్ వాల్యూ ఉందా అంటే లేదు. ఓకే ఓకే వాళ్ళు యూజర్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ Mhm. యూజర్ క్రియేట్ చేసుకున్న తర్వాత వాల్యూ పెరుగుతుంది. వాళ్ళ Mhm. దగ్గర ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు బిగ్ బెనిఫిషియరీ అవుతారు. ఓకే ఓకే మనం ఇండియాలో ఎవరన్నా మీమ్ కాయిన్స్ కానీ జెన్యూన్ సీరియస్ కరెన్సీస్ క్రిప్టో కరెన్సీస్ క్రియేట్ చేశారు సార్ ఎవరన్నా ఇండియాలో పాలిగాన్ అని ఉందండి ప్రోటోకాల్. పాలిగాన్ ల్యాబ్స్ అని ఉంది. ఇండియన్సే ప్రమోట్ చేశారు అనమాట. దాన్ని లేయర్ 2 ప్రోటోకాల్ అంటారు. ఓకే ఆ ప్రోటోకాల్ వచ్చి ఎథీరియం పైన డెవలప్ చేస్తుంది. ఇథెరియం లేయర్ 1 మీద పనిచేస్తుంది. ఎథీరియం లేయర్ 1 మీద పనిచేస్తుంది. Hmm. వాళ్ళు చాలా యాప్స్ కూడా డెవలప్ చేశారు. ఈ బ్లాక్ చైన్ వరల్డ్ లో యాప్ ని డాప్ అంటారు అనమాట. ఓకే డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్. డాప్ అంటే డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్. మనకి ఆండ్రాయిడ్ ఐఫోన్ లో యాప్స్ అని ఎట్లా అంటామో బ్లాక్ చైన్ వరల్డ్ లో దాన్ని డాప్స్ అని అంటారు. ఓకే ఆ డాప్స్ డిఫరెంట్ యూస్ కేసెస్ ఉంటాయి. గేమింగ్ లో కరెన్సీ కింద వాడడము, ఓకే లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో పేమెంట్ కింద కరెన్సీగా వాడడము, ఆర్ ఆ డాప్స్ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని ఒక అప్లికేషన్ వచ్చింది. ఓకే అంటే ఇప్పుడు మీ దగ్గర క్రిప్టో కరెన్సీ ఉందనుకోండి, ఇప్పుడు జెపేలో కూడా ఉంది. జెపే ఇండియన్ ఎక్స్చేంజ్ లో మీ దగ్గర కరెన్సీ ఉంది, క్రిప్టో కరెన్సీ. మీ వాలెట్ లో అది ఐడల్ గా ఉంది. ఆ డిఫై లో మీరు జెపేకి ఇచ్చారంటే వాళ్ళు ఆ కరెన్సీ మీద ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు Okay. అన్నమాట. వాళ్ళు ఆ కరెన్సీ మీద ఉన్న వాల్యూని వాళ్ళు ఇంకెవరికో లెండింగ్ చేసి దాని మీద వచ్చిన డబ్బులో మీకు కొంచెం ఇవ్వడం అన్నమాట. Okay. దాన్ని డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అంటారు. ఆ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ కి కూడా అప్లికేషన్స్ వాడుతున్నారు. మొన్ననే పాలిగాన్ ల్యాబ్స్ వాళ్ళు జియోతో టైఅప్ అయ్యారు. ఓ ఇస్ దేర్ ఓకే జియో కాయిన్ అనౌన్స్ చేశారు జియో వాళ్ళు. ఈ పాలిగాన్ ఇంకా జియో కలిసి తయారయ్యారు. సో అది పాలిగాన్ ఈస్ ప్రొవైడింగ్ ది అండర్లయింగ్ ఇన్ఫ్రా దెన్ పాలిగాన్ ఈస్ ప్రొవైడింగ్ ది అండర్లయింగ్ ఇన్ఫ్రా టెక్నాలజీ అదంతా అన్నమాట. అది Mhm. కాకుండా ఇప్పుడు ఇంకొకది వాళ్ళది పాలిగాన్ ఐడి అని ఒకటి వస్తుంది. అది కూడా మనకి ఇంపార్టెంట్. దెన్ అది మనం చర్చించుకుంటే మనం వెబ్3 టాపిక్ లోకి వెళ్తాం. ఓకే అదేంటంటే ఇప్పుడు మీరు ఇంటర్నెట్ తీసుకోండి, 2 బెనిఫిట్స్ మీ చేతుల్లో లేవు. ఒకటి రైట్ టు కంట్రోల్. మీరు ఏదైనా ఇంటర్నెట్ లో రాశారు, అవును ఆ కంట్రోల్ మీ చేతిలో ఉందా? లేదు. ఒకసారి పబ్లిష్ అయిన తర్వాత ఏం చేయలేము. ఏం చేయలేరు. అది రాసేసారు, దాని తర్వాత కాపీ చేశారు, వేరే సర్చ్ ఇంజిన్ లోకి వెళ్ళిపోయింది, అన్ని చోట్ల సర్చ్ ఇంజిన్కి వెళ్ళిపోయింది, పేస్ట్ చేసుకున్నారు. ఒకళ్ళు దాన్ని ఆల్రెడీ మానిటైజ్ చేసుకున్నారు, వాడు డబ్బు చేసుకున్నారు. అవును. మీ స్కిల్ మీద మీ కంట్రోల్ ఏమీ లేదు. రైట్ టు ఫర్గెట్ సేమ్ థింగ్. మీరు ఏదో ఊపులో రాసేసారు ఒకళ్ళ గురించి, కొన్ని చెప్పకొన్ని పదాలు కూడా రాసేసారు. మనకి ఇండియాలో కూడా చాలా మంది రాత్రికి మందేసి ట్వీట్లు చేస్తా ఉంటారు, వ్యాసాలు రాస్తా ఉంటారు కదా. రాసిన తర్వాత మళ్ళీ అనుకుంటా అరే ఎందుకు రాసామా, దాన్ని డిలీట్ చేయడానికి ట్రై చేయండి. అవును, అవుతుందా? ఆ ప్లాట్ఫామ్ లో డిలీట్ అవ్వచ్చు, ఇట్స్ ఎగ్జిస్ట్ ఇన్ మిలియన్ అదర్ సైట్స్. ఎగ్జాక్ట్లీ. ఈ పాటికి అది పర్కులేట్ మొత్తం అయిపోతుంది, ప్రాలిఫరేట్ పర్కులేట్ అయిపోతుంది. సో రైట్ టు ఫర్గెట్, రైట్ టు కంట్రోల్ లేవు ఇంటర్నెట్ లో. ఎప్పుడైతే ఆ రైట్ టు కంట్రోల్, రైట్ టు ఫర్గెట్ వస్తుందో దాన్ని వెబ్3 అని అంటాం అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం మనం వెబ్2 2.5 లో ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వెబ్ ఇస్ మేనేజ్డ్ బై మిడిల్ పార్టీ. గూగుల్, బింగ్, యాహూ, దే ఆర్ మేనేజింగ్. వాళ్ళకి అన్ని తెలుస్తా ఉంటాయి, వాళ్ళకి కంట్రోల్ ఉంది. కావాలంటే వాళ్ళు చేయొచ్చు, బిహాఫ్ మీద చేయొచ్చు వాళ్ళు. కానీ మీ దగ్గర కంట్రోల్ లేదు. ఎప్పుడైతే ఆ కంట్రోల్ మీ చేతిలో పెడతామో దాన్ని వెబ్3 అంటారు అన్నమాట. ఆ వెబ్3 అవ్వడానికి ఈ సెల్ఫ్ సావరిన్ ఐడెంటిటీ అని టెక్నికలీ ఒక ఐడి క్రియేట్ చేసుకోవాలి. SSID అంటారు దాన్ని, సెల్ఫ్ సావరిన్ ఐడెంటిటీ ఐడి. ఆ ఐడికి ట్యాగ్ చేసి మీరు వెబ్సైట్ లో పెట్టినప్పుడు ఆ ఐడి ద్వారా మీరు దాన్ని తీయచ్చు, దాన్ని డిలీట్ చేయొచ్చు, దాన్ని కంట్రోల్ చేయొచ్చు. రేపొద్దున ఎవరైనా అది మీ ఆ కాంటెంట్ వాడుకున్నారంటే ఈ ఐడి దాంట్లో వాటర్ మార్క్ కింద వెళ్తుంది. కాబట్టి మీరు టెక్నికలీ ప్రూవ్ చేయొచ్చు, బాబు ఈ కాంటెంట్ నాది, ఇదిగో నా ఐడి ఉంది ఈ కాంటెంట్ లో, నువ్వు దీంతో డబ్బులు చేసుకున్నావు, ఆ డబ్బులు నావి, నీవి కాదు. ఆర్ యూ కెన్ గెట్ అ షేర్.
సో నాన్ రిప్యూడియేషన్, ఇమ్యూటబిలిటీ అవన్నీ కూడా వస్తాయంట. అవన్నీ వస్తాయి ఇది నేను రాసిన కాంటెంట్ నువ్వు మార్చడం కుదరదు. కరెక్ట్. ఇది నేను రాసిన కాంటెంట్ Correct. నువ్వు దీన్ని అమ్ముకుని డబ్బులు చేసుకోవడం Correct. కుదరదు. నువ్వు Correct. అమ్ముకుంటే నాకు కూడా దాంట్లో రావాలి. అంతే అంతే. ఇవన్నీ బిల్ట్ ఇన్ ఫీచర్స్ వస్తాయి. ఇవన్నీ బిల్ట్ ఇన్ ఫీచర్స్ వస్తాయి. ఆ ఐడిని పాలిగాన్ వాళ్ళు తయారు చేశారు అనమాట. Mhm. దాన్ని పాలిగాన్ ఐడి అంటారు. దాని యూసేజ్ కూడా ఉంది, మంచి యూసేజ్. ఇప్పుడు మీరు బ్యాంక్ వెళ్తారు, ఇవాళ వెళ్ళారు బ్యాంక్ కి, Hmm. మీరు అన్నారు నాకు క్రెడిట్ కార్డ్ కావాలా, బ్యాంక్ వాడు అంటాడు కేవైసీ ఇవ్వు అంటాడు. Hmm. రేపు వెళ్ళరు, Mhm. నాకు హౌస్ లోన్ కావాలా, Hmm. వాడు అంటాడు మళ్ళీ కేవైసీ ఇవ్వు అంటాడు. Hmm. అంతే కదా. అరే బాబు నిన్న వచ్చాను రా బాబు, నిన్న కేవైసీ ఇచ్చానంటే కాదు సార్, అది దానికి Hmm. ఈ కొత్త అప్లికేషన్ కాబట్టి కొత్త కేవైసీ మీరు ఇవ్వాలా, మళ్ళీ డాక్యుమెంట్స్ ఇవ్వాలా. Hmm. ఆ డాక్యుమెంట్స్ ఏమవుతున్నాయి మనకి తెలీదు, ఎక్కడికి పోతున్నాయి మనకి తెలీదు. Hmm. దాన్ని వెనక్కి తీసుకునేది ఆ లోన్ శాంక్షన్ అయినాక వెనక్కి తీసుకోగలుగుతామా, Hmm. తీసుకోలేము. Hmm. అట్లాంటి యూస్ కేసెస్ కి ఈ ఐడి పనికొస్తుంది. Hmm. అంటే మన అవసరం ఉన్నప్పుడే ఐడి నీ దగ్గర ఉంటుంది, Hmm. అవసరం అయిపోయినాక దాన్ని వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత యూ డోంట్ హ్యావ్ ఎ అదే. నీడ్ ఆఫ్ ఇట్. కరెక్ట్. దాన్ని టెక్నికల్లీ రిడాక్టబుల్ కేవైసీ అని అంటాం. ఓకే. అది మనం ప్రస్తుతం వాడుతున్నాం. ఎందులో వాడుతున్నాం? డిజి యాత్రలో మనం వాడుతున్నాం. ఓకే. అంతే కదా. అవును. డిజి యాత్రలో మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు అవును. బోర్డింగ్ పాస్ కావాల్సినప్పుడు మీరు అది వాడుతున్నారు, అవును. అయిపోయినాక అది తీసేసుకుంటున్నారు, అవును. అది డిస్ట్రాయ్ అయిపోతుంది, డిస్ట్రాయ్ అయిపోతుంది. అది డిస్ట్రాయ్ అయిపోతుంది. Hmm. అట్లాంటిది వెబ్సైట్లకి వస్తే Mhm. నేను చెప్పినట్టు రైట్ టు ఫర్గెట్, రైట్ టు మానిటైజ్ వస్తుంది. Hmm. దట్ ఈస్ Web3. Hmm. మనం ఇందాక ఒక విషయం మాట్లాడుకోలేదండి రాజేష్ గారు. చెప్పండి. ప్రతి సెలబ్రిటీ, కొంతమంది సెలబ్రిటీలు కాని వాళ్ళు కూడా ఆ, టోకెన్లని, ఎన్ఎఫ్టీలని, అవునండి. నేను తీసిన ఫోటో అని, కుక్క అవును. అని, నక్కని, రకరకాలు ఎవడు అవునండి. పడితే వాడు అవునండి. ఒక టోకెన్లు తీసుకొస్తున్నారు. అవును. ఎందుకు, ఏంటిది అసలు, ఆ. వాట్స్ ద పర్పస్? ఆ. అండ్ అవి ఇంకా వాడుతున్నారా? ఆ. ఇట్ ఈస్ డన్ అండ్ డస్టెడ్. అంటే ఎన్ఎఫ్టీలు ఉంటాయండి. ఎన్ఎఫ్టీలు ఎప్పుడైతే డిజిటల్ ఛానల్స్ మెయిన్గా అవుతాయో ఎన్ఎఫ్టీలు ఉంటాయి. ఇప్పుడు ఎన్ఎఫ్టీలు కూడా ఎందుకంటే ఇప్పుడు మన మన బాల్యం గురించి మాట్లాడుకుంటాం. మనం ఏదైనా ఇది కార్డ్స్ కలెక్ట్ చేస్తాం. అవును. కార్డ్స్ కలెక్ట్ చేసినప్పుడు మన ఇంట్లో బర్త్డే పార్టీలో అందరికీ చూపిస్తాం. Yeah. అది నా దగ్గర ఈ ఇన్ని card ఉన్నాయి. ఉంది, నా దగ్గర ఇన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అది అని. ఆర్ మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చూపిస్తాము, ప్లే టైంకి వెళ్ళినప్పుడు చూపిస్తాం. Hmm. ఇప్పుడు పిల్లలు డిజిటల్ ఛానల్లో ఆడుతున్నారు, Hmm. ఫిజికల్ ఛానల్లో చాలా తక్కువ. Hmm. మేబీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఫిజికల్లో ఉన్నారు, బట్ స్కూల్ నుంచి రాగానే రోబ్లాక్స్ అని, Yeah. అదని, ఇదని వస్తున్నాయి. అవును. ఈ కార్డు, ఫిజికల్ కార్డు అక్కడ ఎట్లా చూపిస్తారు? Hmm. అక్కడ మీ ఫ్రెండ్స్ కలుస్తున్నారు, ఈ అవును. మధ్యలో బర్త్డే పార్టీస్ రోబ్లాక్స్ లో అవుతున్నాయి, అవును. ఫిజికల్ గా అవ్వట్లేదు. అవును. రోబ్లాక్స్ లో లాగిన్ అయ్యి బర్త్డేలు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. అవును. అందులో ఈ కార్డు మీరు చూపించాలా. Hmm. సో ఫోటో తీసుకొని చూపించవచ్చు. అవును. ఫోటో తీసుకొని చూపించినప్పుడు అది కాపీ అవుతుంది కానీ ఒరిజినల్ కాదు. అవును. ఆ ఒరిజినల్ ఎట్లా నేను ప్రూవ్ చేసుకోవాలా అది ఒరిజినల్ అని? అది నాన్ ఫంజిబుల్ టోకెన్. ఆ డిజిటల్ ఛానల్ మీడియంలో నాన్ ఫంజిబుల్ టోకెన్ అని దాన్ని అంటారు అనమాట. Hmm. అది మన ఎన్బిఏ దాంట్లో, ఎన్బిఏ నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్, మన యుఎస్ ఎన్బిఏ, యుఎస్ ఎన్బిఏ వాళ్ళు దాన్ని చాలా చాలా మంచి యూసేజ్ చేసి దే క్రియేటెడ్ మల్టీ మిలియన్ డాలర్ బిజినెస్ దాంట్లో. దాని తర్వాత జపాన్లో క్రిప్టో కిటీస్ అని ఉన్నాయి. క్రిప్టో కిటీ అంటే క్యాట్ మీద చేశారు వాళ్ళు. అది మీరు ఆశ్చర్యపోతారు, ఒక్కొక్క క్రిప్టో కిటీ ఈస్ వర్త్ $50,000. రియల్ క్యాట్ కాదు, ఇట్స్ అ డిజిటల్ క్యాట్. దాంట్లో మళ్ళీ ఏం చేశారు, జనరేషన్ 1 అట్రిబ్యూట్, జనరేషన్ 2 అట్రిబ్యూట్ అని పెట్టి చేశారు. ఇందులో ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ మీరు చాలా ఎక్స్పెన్సివ్ది కొన్నారు, లెట్స్ సే బాస్ ఏదో కొనుక్కున్నారు, అది ఇంకొకటి వచ్చి డూప్లికేట్ కొన్నాడు. ఆబ్వియస్లీ యూ విల్ ఫీల్ బ్యాడ్, అరే నేను ఇంత డబ్బులు పెట్టాను, వాడేమో డూప్లికేట్ కొన్నాడు, వాంది నాది ఒకటేలాగుంది, చూడటానికి ఒకలాగుంది. రేపు మీరు వెళ్ళి చెప్పినా కానీ అడుగుతారు, అరే డూప్లికేటా, ఎంతలో కొన్నావు, ఎక్కడ కొన్నావు, అరే బాబు ఇది డూప్లికేట్ కాదురా నాయన, ఇది ఒరిజినల్ అని. దానికి మీరు చూపించుకోవాలా సర్టిఫికేషన్ ఆఫ్ అథారిటీ, అదంతా. ఫిజికల్ వరల్డ్ లో అది సాధ్యం అవుతుంది, డిజిటల్ వరల్డ్ లో ఎలా చూపిస్తారు? డిజిటల్ లో ఎవ్రీథింగ్ ఇస్ అ కాపీ ఆఫ్ అదర్ థింగ్.
సో దాంట్లో ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని ఎలా చూపిస్తారు? అప్పుడు నాన్ ఫంజిబుల్ టోకెన్స్ వర్తిస్తాయి అన్నమాట. మొన్న ఇది లూర్ మ్యూజియం వాళ్ళు కూడా చేశారు. ఆ మోనాలిసా బొమ్మని డిజిటల్గా తయారు చేసి దాన్ని మళ్ళీ యూనిక్ గా అమ్మారు. యూనిక్ కాపీస్ లెజిటిమేట్ టోకెన్స్ కింద మార్చి లెజిటిమేట్ టోకెన్ కింద దానికి మళ్ళీ సర్టిఫికేట్ ఆఫ్ అథెంటిసిటీ అవన్నీ ఉంటాయి అన్నమాట బ్లాక్ చైన్ నెట్వర్క్ లో. అది ఎన్ఎఫ్టీ సో వెళ్ళి మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇది నిజమైన మోనాలిసా కాపీ లూవ్రే వాడు ఇచ్చిందా కాదా అని చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఆర్ నేను ఫోటో తీసేసుకొని లూర్ మ్యూజియం కి వెళ్ళి నేను మోనాలిసా బొమ్మ ఫోటో తీసేసి నేను చెప్పచ్చు. దాంతో గురించి నువ్వు సెల్ఫీ తీస్తారు కదా, అంతే కదా, మోనాలిసా కూడా వదలరు. అంతే కదా. అది అప్పుడు ఏది మ్యూజియం వాడు ఇచ్చింది ఏది, ఏది మీరు ఫోటో తీసుకున్నది, ఆ రెండిటికి డిఫరెన్షియేషన్ చెప్పాలి అంటే ఎన్ఎఫ్టీలు పనికొస్తాయి. ఎన్ఎఫ్టీ ఒకప్పుడు బూమ్ అయింది, మళ్ళీ ఇప్పుడు పడింది. ఎప్పుడైతే మనం మోర్ డిజిటల్ ఛానల్ వాస్తామో అప్పుడు ఎన్ఎఫ్టీలు ఇది ఫ్యూచర్ లో ప్రతి ఒక్కడికి ఇప్పుడు ఫేస్బుక్ ఐడియా పేరే ఫేస్బుక్ లో ఇప్పుడు ఫేస్బుక్ అవతారాలు రావడం మొదలెట్టాయి, మీరు చూసుంటారు. సో ఆ అవతార్ రాగానే అవతార్కి షూ వేయాలా, అవతార్కి ఇది జెర్సీ వేయాలా, క్యాప్ వేయాలా, అన్ని యూనిక్ అన్నీ వేయాలా. అది ఇంకొకటి దగ్గర ఉండకూడదు, అది కాపీ అవ్వకూడదు, నా దగ్గర ఉన్నది స్పెషల్ గా ఉండాలా. ఇవన్నీ న్యాచురల్ హ్యూమన్ సెంటిమెంట్స్. ఈ హ్యూమన్ సెంటిమెంట్స్ ని మనం క్యాష్ చేసుకోవాలంటే ఎన్ఎఫ్టీలు అనమాట. మీరు ఇందాక నాకు మధ్యలో వ్యాలెట్ గురించి చెప్పారు. అవునండి. వ్యాలెట్ లోపల ఏదో 4-5 క్రిప్టో కాయిన్లు ఉన్నాయి, పనికి వచ్చాయో పనికి రానియో చెత్త చదారం. పాస్వర్డ్ పోయింది, ఏమొద్దు సార్ అప్పుడు? సో పాస్వర్డ్ పోయింటే మీకు ఎవ్రీ వాలెట్ కి సీక్రెట్ ఫ్రేస్ ఉంటుందండి. కొన్ని వాలెట్స్ కి కాంబినేషన్ ఆఫ్ 16 వర్డ్స్ ఉంటాయి అన్నమాట. అది వాలెట్ మనం సెట్ చేసినప్పుడే ఆ సీక్రెట్ ఫ్రేస్ మీకు ఇస్తారు. కొన్ని కేసెస్ లో 16 డిఫరెంట్ పదాలు ఉంటాయి, ఇంగ్లీష్ పదాలు ఉంటాయి. కొన్ని కేసెస్ లో 12 డిఫరెంట్ పదాలు ఉంటాయి. ఆ ఫ్రేస్ ఎవరికి దొరికినా ఆ వాలెట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఒకవేళ మీ వాలెట్ మీరు ఇది పాస్వర్డ్ మర్చిపోయారు, పాస్వర్డ్ పని చేయట్లేదు, ఆర్ సమ్ మ్యానిపులేషన్ అయ్యింది, దాంట్లో ఇంకెవరో మార్చేశారు, ప్రాబ్లం లేదు, దాన్ని సీడ్ ఫ్రేస్ అంటారు. ఆ సీడ్ ఫ్రేస్ ఉంటే రేపు ఆ సీడ్ ఫ్రేస్ మీ ఫ్రెండ్కి వెళ్ళిపోతే వాలెట్ కూడా మీ ఫ్రెండ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో చాలా మంది వాళ్ళు ఏం చేస్తారంటే కోల్డ్ వాలెట్స్ అని ఉంటాయి, అంటే ఎక్కువ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ ఉన్నప్పుడు, కొన్ని లక్షల రూపాయల్లో క్రిప్టో కరెన్సీ కాయిన్ ఉన్నప్పుడు వాళ్ళు ఆ వాలెట్ ని క్రియేట్ చేసుకొని ఆ వాలెట్ దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని ఇంటర్నెట్ కనెక్షన్ తీసేస్తారు. దాన్ని ఆఫ్లైన్, అందుకే కోల్డ్ వాలెట్ అంటారు. ఆన్లైన్ ఇస్ అ హాట్ వాలెట్. ఆ కోల్డ్ వాలెట్ కి మళ్ళీ సీక్రెట్ ఫేసులు రాసుకొని అది కొంతమంది మన లాకర్ లో పెడుతున్నారు, ఫిజికల్ లాకర్ లో వేస్తున్నారు. సో ఇట్ విల్ బి లైక్ ఏ యూఎస్బి ఆర్ సంథింగ్. యూఎస్బి అని చెప్పలేము, ఇట్ ఈస్ ఎ ఫ్రేస్ అంతే. ఓకే, ఇట్స్ అ మాస్టర్ కీ అనుకోండి. సో మీ ఫ్రేజ్ ఈజ్ అ ఫ్రేజ్, ఇంగ్లీష్ ఫ్రేజ్ ఆర్ వాటెవర్ లాంగ్వేజ్ ఫ్రేజ్, బట్ ద కాయిన్స్ హ్యావ్ టు బి స్టోర్డ్ సమ్వేర్, రైట్? అవును, కాయిన్స్ వాలెట్ లో ఉన్నాయి, కాయిన్ వాలెట్ లో ఉంది. ఆ కాయిన్ ఫ్రేస్ మీరు లాకర్ లో పెట్టారు, రేపు అది ఇంకెవరికో దొరికింది, వాళ్ళకి యూఎస్బి లేకపోయినా, వాలెట్ కస్టడీ లేకపోయినా, ఆ ఫ్రేస్ ఎక్కడి నుంచి వరల్డ్ లో ఎక్కడి నుంచి ఎంటర్ చేసినా ఆ వాలెట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో మనకి అట్లాంటి కేసులు ఏమైనా ఇండియాలో కానీ లేకపోతే ప్రపంచంలో కానీ వాలెట్ ఇది ఒక ఆంట్రప్రీనియర్ ఉన్నాడు యుఎస్ లో, ఆయన ఇండియన్ ట్రిప్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అనమాట. ఆ వాలెట్ హార్డ్ డిస్క్ అనుకుంటా, దాంట్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ క్రిప్టో కరెన్సీ ఉంది. ఆయన క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ఫౌండర్ అనమాట. ఆయన ఇండియాకి వచ్చి ఇది మరి టైం అయిపోయిందో ఎంతో తెలీదు, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి పోయాడు. యుఎస్బి ఆర్ దట్ హార్డ్ డ్రైవ్ ఆయనతో పాటే పోయింది. ఆ సీక్రెట్ ఫేస్ ఇప్పుడు ఎతుకుతున్నారు ఎక్కడ ఉంది అని, సీక్రెట్ ఫేస్. అట్లా చాలా మంది వచ్చిన కొత్తలో నేను ఫస్ట్ బిట్ కాయిన్ 2012 ట్రై చేశాను కొట్టడం. 2012 అప్పుడు చాలా కష్టంగా ఉండేది అనమాట. అది అడ్రస్లు కూడా రాసుకోవాలా, హెక్సాడెసిమల్ అడ్రస్లు ఉంటాయి. అడ్రస్లు అంటే ఇది ఇట్ విల్ హ్యావ్ సమ్ 50-60 ఆల్ఫాబెట్ కాంబినేషన్లు ఉంటుంది, అది రాసుకోవాలా, పేపర్లో రాసుకోవాలా. వాలెట్లు పెద్దగా ఉండేవి కాదు ఆ టైంలో. చాలా మంది 1000 బిట్ కాయిన్స్
వావ్! 5000 బిట్‌కాయిన్స్ కొని దాన్ని హార్డ్ డ్రైవ్‌లో పెట్టుకొని, ఆ హార్డ్ డ్రైవ్‌లు పోవడం, కంప్యూటర్‌లు పాడైపోవడం, అవన్నీ ఆ టైంలో ఈ సీడ్ ఫ్రేస్ అనే కాన్సెప్ట్ లేకుండా హుహు. పోయిందనమాట. హుహు. అట్లా స్లోలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ డెవలప్ అవుతూ వచ్చింది. హ్మ్. రాజేష్ గారు, ఇఫ్ యూ చెప్పండి మురళి గారు. ఇఫ్ యూ లర్క్ ఇన్ డార్క్ వెబ్, ఆ! మనం ఆ డార్క్ వెబ్‌లోకెళ్ళి చూస్తా ఉంటే అవునండి. 99% డార్క్ వెబ్‌లో ఉన్న కమోడిటీస్ కానీ, సైట్స్ కానీ, డేటా థెఫ్ట్ సంబంధించిన డేటా ఆహ్, ఎక్స్‌ఫోలియేటెడ్ డేటా అనేది. ఎక్స్‌ఫిల్ట్రేటెడ్ డేటా చూస్తే అవునండి. మీరు, అందరూ బిట్‌కాయిన్‌లో లేకపోతే క్రిప్టోలో చార్జ్ చేస్తారు. దే అవునండి. ఓన్లీ యాక్సెప్ట్ థట్. అవును. రాన్సమ్ వేర్ అటాక్స్ జరిగినప్పుడు కూడా దాంట్లోనే. అవునండి. వాళ్ళకి ఎందుకంత ప్రిఫర్డ్ కరెన్సీ అది? ఆహ్, ట్రాక్ చేయలేరు లా ఎన్ఫోర్స్‌మెంట్ వాళ్ళు అన్నందుకా? కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి నాకు. సో, అనాలజీ ఇట్లా అండి. బేసికల్లీ మీ ఇల్లుంది. ఇప్పుడు మీ అడ్రెస్ ఇస్తే నేను గూగుల్ మ్యాప్‌లో ఎళ్లి మీ ఇల్లు చూడగలుగుతాను. అవును. ఏ బిల్డింగ్‌లో ఉంది, ఏ ఫ్లోర్‌లో ఉంది, మీ డోర్స్ దాకా వెళ్ళగలుగుతాను. హ్మ్. డోర్ లోపలికెళ్ళాలి అంటే కీ కావాలి. అవును. దాంట్లో ఉన్న కంటెంట్స్ ఏంటో మనకి తెలీదు. ఆ కీ ఈస్ ఎ కేవైసీ డాక్యుమెంట్. హుహు. సో, ఇప్పుడు ఇండియా వదిలేసి మిగతా కంట్రీస్‌లో ఎక్కడైతే బిట్‌కాయిన్ వాడుతున్నారో చాలా కంట్రీస్‌లో కేవైసీ డాక్యుమెంట్ అనేది ఉండదు. హుహు. ఇప్పుడు కాయిన్ బేస్ వాలెట్స్ ఉన్నాయి. ఆ వాలెట్ ఏమి ఫర్నిష్ చేయకుండా మొబైల్ ఫోన్‌లో మీరు క్రియేట్ చేసుకోవచ్చనమాట. హుహు. మీ ఐడెంటిటీ అనే డాక్యుమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హుహు. సో, అప్పుడు ఏమవుతుందంటే మీకు బిట్‌కాయిన్ నెట్‌వర్క్‌లో ఈ కాయిన్ ఎక్కడికెళ్తుంది తెలుస్తుంది. ఎందుకంటే బిట్‌కాయిన్‌లో దే యూజ్ ఎ ఫంక్షనాలిటీ కాల్డ్ యూటీఎక్స్ఓ. హుహు. అన్‌స్పెంట్ ట్రాన్సాక్షన్ ఔట్‌పుట్ అని హుహు. అంటారనమాట. హుహు. యూటీఎక్స్ఓ. అది ఎందుకు కావాలంటే టు ప్రివెంట్ డబుల్ కౌంటింగ్ మనం మాట్లాడుకున్నాం ఇంతకు ముందు. అవును. సో, ఆ కాయిన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అది మీరు చూడగలుగుతారు. ఓకే. జస్ట్ లైక్ యువర్ హౌస్ ఆన్ ఎ గూగుల్ మ్యాప్. హ్మ్. బట్ ఎవరికి వెళ్తుంది అని తెలియడానికి ఆ కీ అనేది కేవైసీ డాక్యుమెంట్. ఆ కేవైసీ డాక్యుమెంట్ లేదు కాబట్టి మీకు లాస్ట్ మైల్ ట్రేసింగ్ కుదరదనమాట. నాకు వాలెట్ అడ్రెస్ అయితే తెలుస్తది గానీ, ఆ వాలెట్ ఎవరిదని మాత్రం తెలీదంటారు. తెలీదు. ఆ వాలెట్ ఎవరిదనేది తెలీదు. ఈ మధ్య చాలా అయినాయి. కరీబియన్ ఐలాండ్‌లో గూడా వాళ్ళేం జేశారంటే ఏటీఎంకెళ్ళి ఆ ఏటీఎంని కోడ్‌ని క్రాక్ చేసి బోలెడంత డబ్బులు విత్‌డ్రా జేసుకొని, ఆ డబ్బుల్ని బిట్‌కాయిన్ కింద కన్వర్ట్ చేసేసుకొని వాళ్ళు ఎగిరిపోయారు. హ్మ్. ఆ బిట్‌కాయిన్స్ ఎవరి దగ్గర కొన్నారో మనకు కనిపిస్తుంది. ఎవరు కొన్నారో మనకు కనిపీదు. ఎక్కడున్నాయి కనిపిస్తుంది. ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు తెలుస్తుంది. ఎవరు చేస్తున్నారు మనకు తెలీదు. నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను న్యూయార్క్‌లో కొలంబియా బిజినెస్ స్కూల్‌లో చదివినప్పుడు న్యూయార్క్‌లో చాలా గ్రోసరీ షాప్స్‌లో ఈ బిట్‌కాయిన్ ఏటీఎమ్స్ ఉంటాయి. మోస్ట్‌లీ గుజరాతీ తర్వాత పాకిస్తానీ ట్రేడర్స్ వాళ్ళేం అమ్ముతారు సిగరెట్సు, దాని తర్వాత చిన్న చిన్న ఐటెమ్స్ మన పాన్ డబ్బా మాది న్యూయార్క్‌లో పాన్ డబ్బా అనుకోండి. పాన్ దొరకదు మిగతావన్నీ దొరుకుతాయి అక్కడ. ఆడు సగం స్పేస్‌లో ఈ ఏటీఎం పెట్టుకొనున్నాడనమాట. నేనడిగాను, "ఎందుకు పెట్టుకున్నావు ఈ ఏటీఎం" అంటే, "సార్ రెంట్ బాగొస్తుంది ఈ ఏటీఎంకి." ఏం ట్రాన్సాక్షన్స్ ఉంటాయి? ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి? 4 ఐదో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. 4, 5 ట్రాన్సాక్షన్స్‌కి ఎందుకు? ఆ ఏటీఎం ప్రొవైడర్ ఎందుకు ఇది వర్కౌట్ అవ్వదు కదా! అంటే, వస్తారు సార్ పెద్ద లిమోసిన్ కార్‌లో వస్తారు. బ్యాగ్స్ ఆఫ్ క్యాష్ తెచ్చుకొనొస్తారు. ఆ క్యాష్ ఈ ఏటీఎంలో పడేస్తారు. పడేసి ఆన్ ద స్పాట్ బిట్‌కాయిన్‌గా కన్వర్ట్ అవుతుంది. వాలెట్ చూపిస్తారు కెమెరాకి. ఆ వాలెట్ అడ్రెస్‌లో క్యూఆర్ కోడ్‌లో ఈ బిట్‌కాయిన్స్ కన్వర్ట్ అయ్యి డిపాజిట్ అయిపోతాయి. ఎళ్ళిపోతారు. ఎప్పుడైతే అది కేవైసీ రూపంలో మనము దాన్ని కంట్రోల్ చేస్తామో ఎండ్ యూజర్ ఎవరో తెలుస్తుంది. ఇందాక చెప్పాను గదా! ఎస్ఎస్ఐడీ అని ఆహ్, సావరిన్ సెల్ఫ్ సావరిన్ ఐడెంటిటీ అని. ఆ ఐడీస్ కూడా అటాచ్ చేసి, ఆ ఐడీ ఎవరిది అని కేవైసీ డాక్యుమెంట్‌కి లింక్ చేసుకుంటే అవి తెలుస్తాయి. కేవైసీలు లేవు కాబట్టి అది మనకి తెలీదు. అందుకే ఇట్స్ ఎ ప్రిఫర్డ్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు మన చాలామంది యంగ్‌స్టర్సు, ఉద్యోగస్తులు, హ్మ్. వాళ్ళందరూ కూడా ఓహ్! క్రిప్టో పెరిగిపోయింది. వాడికి ఇంత డబ్బులొచ్చినియి, అవును. వీడికి ఇంతొచ్చింది అని ఎగబడి కొంటా ఉంటారు. అవును. అదసలు ఒక ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడా? మీరు దాన్ని ట్రాక్ చేయగలుగుతారా? ఆ! ఒక సామాన్య ఆ! మనుషులకి
ట్రాన్స్పరెన్సీ ఉంటుందా? మీరు ఇన్వెస్ట్ చేసి దాంట్లో డబ్బులు పెరుగుతాయని వాలటిలిటీ అర్థం అవుద్దా? ఉమ్. మీరేమి అడ్రస్ చేస్తారు వాళ్ళకి? సో అది మీరు చెప్పింది దాన్ని టెక్నికలీ మేము ఫోమో అంటామండి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. అదే ఎక్కడో నలుగురు మాట్లాడుకున్నారు, అయ్యో వాళ్ళు అంత సంపాదించేశారు, నేను మిస్ అయిపోతున్నాను, నేను కూడా డబ్బులు వేయడం అనేది అట్లాంటి అప్రోచెస్ మనం తీసుకోకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ మధ్య చాలా మంది నేను ఢిల్లీలో చూసేవాడిని, దివాళీ పార్టీలో ఎవడో ఒకడు వచ్చి బిట్ కాయిన్ స్కీమ్ ఉంది నా దగ్గర, ధన్‌తెరస్‌లో గోల్డ్ కొనొద్దు, నా దగ్గరికి వచ్చి బిట్ కాయిన్‌లు కొన్నాక నేను నీకు ఇంక్రిమెంట్ ఇస్తాను, అప్రిషియేషన్ ఇస్తాను, అది ఇది అని చెప్తారనమాట. అట్లాంటి వాళ్ళ దగ్గర అస్సలు కొనకూడదు. ఆ బిట్ కాయిన్‌లు ఎక్కడి నుంచి వచ్చినాయి, అవి టెర్రరిజంలో ఇన్వాల్వ్డ్ బిట్ కాయిన్స్ ఉంటాయి, అది రేపు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్‌లో దొరికితే చాలా చాలా కష్టం అనమాట. అది అటు సైడ్ కూడా కొనకూడదు. ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్, కొనాలా లేదా, కొంటే ఎంత కొనాలి, ఈ గుడ్ ప్రాక్టీసెస్ ఫాలో చేసుకుంటూ మీరు ఎంత అయితే రేపు పోయినా పోయిందిలే అన్నంత వరకు ఓకే. అది మనం ఇది అసెట్లు అమ్మేసి, ఇల్లు అమ్మేసి, పొలాలు అమ్మేసి, గోల్డ్ అమ్మేసి కొనడము నాట్ అడ్వైజబుల్. మీరు పార్టిసిపేట్ చేస్తారా? పార్టిసిపేట్ చేయండి. ఈరోజు ₹500 కూడా క్రిప్టో కరెన్సీ మన ఇండియాలో కొనొచ్చు. అఫీషియల్ ఛానెల్‌లో కేవైసీ డాక్యుమెంట్ ఇచ్చుకోండి, మీరు ఎక్స్‌చేంజ్‌కి వెళ్ళండి, అకౌంట్ ఓపెన్ చేయండి, సిప్ ఏసుకోండి, ఎస్ఐపి కూడా ఏసుకోండి. ఎంత మీరు చేతులు కాల్చుకోగలుగుతారో అంత కొనండి. ప్రాఫిట్స్ వచ్చాయా? వెల్ అండ్ గుడ్. ప్రాఫిట్ రాలేదా? వదిలేయండి. బట్ మీరు ఇది ఆప్షన్ ఫ్యూచర్ ట్రేడర్ మాదిరి అవ్వాలా, నేను సీరియస్‌గా దూరాలా అంటే ఉంది. దాంట్లో కూడా అవకాశం ఉంది దూరడానికి. బట్ దాంట్లో బాగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళే దూరాలి. ఇప్పుడు నార్మల్ క్యాజువల్ రీటైల్ స్టాక్ ఇన్వెస్టర్ ఆప్షన్ ఫ్యూచర్‌లో వెళ్తున్నాడా? వెళ్ళట్లేదు కదా! వెళ్ళట్లే కదా! వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు టీవీలో చూస్తారు, ఇది పెరిగింది కొంటాం, ఆర్ తగ్గింది కొంటాం, పెరిగింది అమ్ముతాం. సింపుల్ స్ట్రాటజీ. అట్లా అప్లై చేసుకోవాలా? ఎంత మీరు పెట్టుకోవాలో ₹1000, ₹2000, వాట్ ఎవర్ ఇస్ యూ క్యాన్ అఫోర్డ్. అది రేపు పోయినా కానీ అది మీకు ఇట్ షుడ్ నాట్ కాస్ అ బిగ్ డ్యామేజ్. అట్లా చేయాలి. బట్ సీరియస్‌గా వెళ్ళాలి అంటే సబ్జెక్ట్ బాగా తెలిస్తేనే దూరాలి, లేదా తెలియలేదు అంటే దూరకూడదు. సో ఇన్ సమ్మరీ, మీరు దీన్ని హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ కింద ట్రీట్ చేయండి. రైట్. కొద్దో గొప్ప మీరు నేర్చుకోవడం కోసం పెట్టాలనుకుంటే పెట్టుకోండి. కానీ అది పోతే మీరు రోడ్డు మీద పడతారని మీకు భయం ఉంటే మీరు దాని నుంచి దూరంగా ఉండండి. అంతే. అంతే. దాంట్లో ఏలు పెట్టద్దు మీరు అని అంతే. 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 ఇప్పుడు స్టాక్స్‌లో కూడా చాలా మందికి హై రిస్క్ ఉంటది స్టాక్. అందుకే వాళ్ళెళ్లి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. చెప్తాను. 500, ₹1000, 5000, 10,000 వాళ్ళ అఫోర్డబిలిటీ బట్టి. అట్లనే ఆ మ్యూచువల్ ఫండ్ ఒక అప్రోచ్‌ని దీనికి క్రిప్టో కరెన్సీకి పెట్టుకొని లాంగ్ టర్మ్ హొరైజన్ తీసుకుంటే, అంటే నాట్ 10 డేస్, 20 డేస్, 30 డేస్, 6 మంత్స్ టు 1 ఇయర్‌లో మీకు గెయిన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే దిస్ ఇస్ ఫ్యూచర్ ఆఫ్ మనీ. అందుకే క్రిప్టో కరెన్సీస్‌ని ఫ్యూచర్ ఆఫ్ మనీ కూడా అంటారనమాట. మీరు మోర్ అండ్ మోర్ డిజిటల్ ఎప్పుడైతే మనం డిజిటల్ అడాప్షన్ పెరుగుతుందో, అది అట్లా పెరుగుతూ పోతూ వస్తుందో దానికి యూజ్ చేస్తారు. ఇంకొకటి దేనికి యూజ్ చేస్తున్నారంటే పియర్ టు పియర్ కామర్స్ పెరుగుతుంది. అంటే ఇంతకుముందు కంపెనీ ద్వారా కొనేవాళ్ళము, మిడిల్ మ్యాన్ ద్వారా కొనేవాళ్ళము, రిప్రజెంటేటివ్ ద్వారా కొనేవాళ్ళు. ఇప్పుడు మనం పియర్ టు పియర్ మన సొసైటీలో కూడా చూస్తున్నాం కదా! పియర్ టు పియర్ చాలామంది సొసైటీలో బట్టలు అమ్ముతున్నారు, చాలామంది ఫుడ్ కూడా ఇంట్లో తయారు చేసి అమ్ముతున్నారు. రైడ్ షేర్ కూడా రేపు ఫస్ట్ టైం ఫ్రీ ఇస్తారు. సెకండ్, థర్డ్ టైమ్ రైడ్ షేర్ అడిగితే, బాబు దీనికి ఇంత అమౌంట్ పే చేస్తావా అని అడుగుతారు. దాంట్లో తప్పేం లేదు. అట్లాంటి మోడల్స్ వస్తున్నాయి. అలాంటి మోడల్స్‌కి క్రిప్టో కరెన్సీ అనేది చాలా సూటబుల్ అయిన కరెన్సీ అనమాట. అది ఎప్పుడైతే మెయిన్ స్ట్రీమ్ అవుతుందో క్రిప్టో కరెన్సీ కూడా పెరగడం మొదలవుతుంది. చాలా పబ్లిక్ రిలేటెడ్ యుటిలిటీస్‌లో అక్కడ ఇక్కడ బ్లాక్ చైన్, డిస్ట్రిబ్యూటర్ లెడ్జర్ చాలా పనికొస్తాయని ఫస్ట్‌లో చాలా హైప్ ఉండేది. మనకు కూడా కన్సల్టింగ్ కంపెనీస్‌లో అవునండి. వి అటెంప్టెడ్ అవును. ల్యాండ్ సర్వేలని, కరెక్ట్. ల్యాండ్ రికార్డ్స్ కరెక్ట్. ట్రై చేసాం మనం. అవును. కానీ పూర్తిగా ఎక్కడగా ఇండియాలో
సక్సెస్ అయిందన్న స్టోరీని ఏం లేదు. అన్ని చిన్న చిన్న పైలట్లు ఒక మాదిరిగా ముందుకెళ్తే తర్వాత జనాలు మర్చిపోతారు వాటిని. మీరు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది చిత్తశుద్ధి లేక, లేకపోతే అప్లికేషన్ బ్లాక్ చైన్ యాజ్ ఎ నెట్వర్క్ ఈజ్ నాట్ మెచ్యూరా? ఎందుకు మీ మీ ఉద్దేశంలో ఎందుకు ఇట్లా అవుతున్నాయి? ఉన్నాయండి, అప్లికేషన్స్ ఉన్నాయి. మనకి అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే బ్యాడ్ న్యూస్ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ ద గుడ్ న్యూస్. అది బ్యాడ్ న్యూస్ మీద మనం ఎక్కువ మన కేంద్రీకరణ ఎక్కువ ఉంటుంది అనమాట. బ్యాడ్ న్యూస్ ఇప్పుడు ఇండియాలో లార్జ్ స్కేల్ ఇంప్లిమెంటేషన్లో తీసుకుంటే డిజియాత్ర ఇస్ అ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బ్లాక్ చైన్. దాంట్లో మనం డిజియాత్ర ఎప్పుడైతే మనం సెటప్ చేసుకుంటున్నామో మన ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అనేవి బ్లాక్ చైన్లో స్టోర్ అవుతున్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, లాట్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇప్పుడు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ బ్లాక్ చైన్లో ఇవ్వడం మొదలెడుతున్నారు. ఎందుకంటే చాలా మంది ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేసి యూనివర్సిటీకి బ్యాడ్ పేరు, ఇది చెడ్డ పేరు తేయడం అవన్నీ జరిగినాయి అన్నమాట. అది సెకండ్ యూస్ కేస్. థర్డ్ యూస్ కేస్ ఎట్లయిపోయిందంటే ఇప్పుడు మనము ఇంతకుముందు ఏపీలో ఉన్నాం, ఇప్పుడు తెలంగాణ అయింది. మనం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మీరు ఇది ఈ సేవ అని చూసుంటారు. మన చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. అది ఎందుకు? స్కామ్స్ అనేవి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో క్యాష్ ఉంటే స్కామ్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఆ క్యాష్ని తగ్గించాలా, డైరెక్ట్ పర్సన్కి బెనిఫిట్ ఇవ్వాలా ఐటీ ద్వారా అని ఈ గవర్నెన్స్ అని తెచ్చారు ఐటీ. ఆ ఐటీ వచ్చినప్పుడు దాని మ్యానిపులేషన్ చాలా తక్కువ మంది చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అది అర్థం కాల ఎట్లా మ్యానిపులేషన్ చేయాలా. ఇప్పుడు వాళ్ళు దాంట్లో ప్రాముఖ్యత వచ్చింది. ఐటీని మిస్‌రిప్రజెంట్ ఎట్లా చేయాలో గవర్నమెంట్‌లో గానీ, వేరే దాంట్లో గానీ చాలా మందికి నైపుణ్యం వచ్చింది. దాన్ని కరెక్ట్ చేసుకోవాలంటే మనకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ కావాలా. ఆ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అనేది బ్లాక్ చైన్. ఇప్పుడు గవర్నమెంట్ టు సిటిజన్ సర్వీసెస్, బెనిఫిట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఏదైనా సబ్సిడీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటే చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ అడుగుతున్నారు. మన ఏపీలోనే కాదు, తెలంగాణలోనే కాదు, జార్ఖండ్లో ఉంది, బీహార్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, రాజస్థాన్లో ఉంది. ఈ ఐఏఎస్ ఆఫీసర్స్, గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మనము కరప్షన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలని చాలా మంది ఆలోచిస్తున్నారు అనమాట. ఆలోచించడమే కాదు, ఇంప్లిమెంటేషన్ కూడా అవుతుంది. అదే కాకుండా మిలిటరీలో ప్రొక్యూర్మెంట్ మళ్ళీ అక్కడ ఇది మనకి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా ఇది రికార్డ్స్ అన్ని క్లీన్గా ఉండాలా, దానికి బ్లాక్ చైన్ యూజ్ చేద్దామని కూడా స్లోలీ అది కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఎస్, మీరు అన్నట్టు లార్జ్ స్కేల్ అడాప్షన్ మనం ఎంతైతే హైప్ సృష్టించామో అంత హైప్ అవ్వలేదు. బట్ ఇస్ ఇట్ జీరో కూడా కాదండి. సో మెల్లమెల్లగా దీని యొక్క అడాప్షన్ పెరుగుతూ వస్తుంది అనమాట. రాజేష్ గారు, మన బిట్ కాయిన్, బ్లాక్ చైన్ టెర్మినాలజీ కొద్దిగా రాకెట్ సైన్స్ లాగా కనపడుతుంది. అవునండి, చాలా కష్టమే. ఒక ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అంటారు, ప్రూఫ్ ఆఫ్ వర్క్ అంటారు. అవునండి. మళ్ళీ ఆల్గరిథం పేర్లు ఉంటాయి. నేను చిన్నప్పుడు చదువుకున్న క్రిప్టో ఆల్గరిథమ్స్ పేర్లు ఉంటాయి దాంట్లో. అవునండి. ఇవన్నిటిని పర్ఫెక్ట్గా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఏమన్నా రిసోర్స్ ఉందా? ఆన్లైన్ ఉన్నాయండి చాలా రిసోర్సెస్, చాలా టర్మినాలజీ ఉంది. ఇది బైజాంటైన్ ఫెయిల్యూర్ టాలరెన్స్ అని ఒక టర్మినాలజీ ఉంది. డిస్ట్రిబ్యూటెడ్ ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అని ఉంది. అట్లా స్టేకింగ్ అని ఉంది. కన్సెన్సస్ ప్రోటోకాల్స్ అని ఉన్నాయి. చాలా ఉన్నాయి అన్నమాట. ఆన్లైన్ రిసోర్స్ ఉంది. ఇంకొకటి నేను ఒక బుక్ కూడా రాశాను, బ్లాక్ చైన్ A to Z ఎక్స్ప్లెయిన్డ్ అని. ఇదే ఉద్దేశంలో ఇట్స్ అ డిక్షనరీ ఫర్ బ్లాక్ చైన్. మనం వెబ్స్టర్ డిక్షనరీ ఎలా తీసుకుంటాం, ఒక పదం అర్థం అవునప్పుడు ఆ పదం సితో స్టార్ట్ అవుతే సి సెక్షన్కి వెళ్ళి ఆ పదం ఎత్తుకొని దాని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. అది బ్లాక్ చైన్కి లేదనే ఉద్దేశంతో 4 years బ్యాక్ నేను బుక్ రాశాను దాని మీద. ఇట్స్ అ సింపుల్ డిక్షనరీ ఆఫ్ బ్లాక్ చైన్ టర్మ్స్. అది అర్థమవుతేనే సబ్జెక్ట్ మనకి అర్థమవుతుంది. ఆన్లైన్ కూడా దొరుకుతాయి. అది ఆన్లైన్ అన్ని చోట్ల సెర్చ్ చేయడం కష్టము. సింపుల్ ఈజీ రెఫరెన్స్ ఉండాలంటే ఈ బుక్ కూడా రెఫర్ చేయొచ్చు. బుక్ ఎక్కడ ఉంది సార్? అమెజాన్లో దొరుకుతుంది. ఓకే. అమెజాన్ ఈ బుక్లో కూడా దొరుకుతుంది, ఫిజికల్ రూపంలో కూడా దొరుకుతుంది. బీపీబీ పబ్లికేషన్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఓకే సార్. ఇప్పుడు ఇదంతా మాట్లాడుకుందాం సార్. సో మన విద్యార్థులు అందరూ చాలా యంగ్స్టర్స్ ఉంటారు, చూసేవాళ్ళు, ప్రేక్షకులు.
బ్లాక్ చైన్ ఒకప్పుడు భూమి లాగా వచ్చి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకున్నారు. Hmm. మీరు ఇందాక ఏదో కోడింగ్ లాంగ్వేజ్ అవును. పాలిగన్ వాళ్ళది, మళ్ళీ Solidity అని సాలిడిటీ చెప్పాను. అని చెప్పారు, అన్ని నేర్చుకున్నారు. సిమిలర్ టు జావా స్క్రిప్ట్ యూ కెన్ కాల్ ద లైబ్రరీస్ అని Right. నేను అనుకున్నాను అప్పట్లో. ఇంకా ఏమన్నా ఆస్కారం ఉందా అసలు? బ్లాక్ చైన్ డాప్స్ వీటిల్లో కెరియర్ పాత్స్ ఏంటి, Hmm. ఏమి నేర్చుకుంటే కొద్దిగా మీరు యూ విల్ స్టాండ్ అవుట్, ఆ Right. వరల్డ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా అండి. ఇప్పుడు బ్లాక్ చైన్ నేర్చుకోవాలంటే మీకు మెయిన్ జావా స్క్రిప్టింగ్ రావాలా. ఆ జావా స్క్రిప్టింగ్ బేసిస్ మీదనే మోస్ట్ ఆఫ్ ద బ్లాక్ చైన్ లాంగ్వేజెస్ కూడా వచ్చినాయి. సాలిడిటీ ఈస్ నథింగ్ బట్ జావా స్క్రిప్టింగ్ బేసిస్ మీద అడ్జస్ట్మెంట్స్ చేసి ఇది కొత్త లాంగ్వేజ్ క్రియేట్ చేశారు. అట్లా ఇది యామెల్ అని ఉంది, ఎట్ అనదర్ మార్కప్ లాంగ్వేజ్ అని ఉంది. దాని ద్వారా డిఫరెంట్ ప్రోటోకాల్స్ బ్లాక్ చైన్లో నడుస్తున్నాయి. ఇప్పుడు బ్లాక్ చైన్ అనేది ఇంతకుముందు ఏంటంటే ప్రతి ఒక్కడు బ్లాక్ చైన్ టెక్నాలజీని మెయిన్‌గా వాడేవాళ్ళు. యూజ్ కేసెస్ తక్కువగా వాడేవాళ్ళనమాట. ఈ బ్లాక్ చైన్ కూడా క్రిప్టో కరెన్సీ ద్వారా చాలా మోజ్ ఎక్కువయ్యి, క్రేజ్ ఎక్కువయ్యి అది హైప్ క్రియేట్ అయింది. ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! ఇది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ బ్లాక్ చైన్ గవర్నమెంట్‌లో కానీ, ట్రావెల్‌లో కానీ, ఎయిర్‌పోర్ట్‌లో కానీ, మెడికల్‌లో గూడా ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ మీరు సేఫ్‌గా పెట్టుకోవచ్చు. మీకు కావాల్సినప్పుడే డాక్టర్ దగ్గరికెళ్తాయి. మీకు కావాల్సినప్పుడే ఇన్స్యూరెన్స్ కంపెనీకి వెళ్తుంది. మీకు వద్దన్నప్పుడు అవి వెనక్కి వచ్చేస్తాయన్నమాట. ఆ ఎస్ఎస్ఐ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని వాడుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు ఏమవుతున్నాయంటే ఇవి ఒక బ్లాక్ చైన్ అనేది ఇన్ఫ్రా లేయర్ కింద తయారైపోతుంది. ఇప్పుడు సప్లై చైన్‌లో తీసుకుంటే బ్లాక్ చైన్ ఉంటే సప్లై చైన్ స్మూత్‌గా వెళ్తుంది. లేకపోతే స్మూత్‌గా వెళ్ళదు. అట్లని నేను బ్లాక్ చైన్ బేస్డ్ సప్లై చైన్ అంటే ఎవడు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. అదే బ్లాక్ చైన్‌ని తీసుకొని ఒక బిల్డింగ్ బ్లాక్ సప్లై చైన్‌లో ఒక బిల్డింగ్ బ్లాక్ కింద, సైబర్ సెక్యూరిటీలో ఒక బిల్డింగ్ బ్లాక్ కింద. ఈ రోజుల్లో ఏమవుతుందంటే చాలా పాస్వర్డ్ కాంప్రమైజ్ అవుతుంది. పాస్వర్డ్ ఉన్నన్ని రోజులు కాంప్రమైజ్ అవ్వే ఆస్కారం ఉంటుంది. పాస్వర్డే లేకుండా అథెంటికేషన్ వస్తే ఎక్కడ కాంప్రమైజ్ అవుతుంది? దాన్ని జీరో నాలెడ్జ్ ప్రూఫ్ అని అంటారనమాట. అది బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల వస్తుంది. పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అనేది ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. దాన్ని పవర్ చేసేది బ్లాక్ చైన్. సో ఇవన్నీ బ్లాక్ చైన్ స్టాండర్డ్‌గా తీసుకుంటే మనకి పెద్ద పొటెన్షియల్ కనిపియదు. అదే బ్లాక్ చైన్ హెల్త్ కేర్‌లో తీసుకున్నామా, బ్లాక్ చైన్ సప్లై చైన్‌లో తీసుకున్నామా, బ్లాక్ చైన్ పేమెంట్స్‌లో తీసుకున్నామా, బ్లాక్ చైన్ క్యాపిటల్ మార్కెట్స్‌లో తీసుకున్నాం, బ్లాక్ చైన్ సైబర్ సెక్యూరిటీలో తీసుకున్నామా, అది ఇంటిగ్రేటెడ్ అవుతూ వస్తుంది. ఇంటిగ్రేటెడ్ అయినప్పుడు ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ తక్కువయ్యి యూజ్ కేస్ మీద ఫోకస్ ఎక్కువవుతుందనమాట. అందుకనే చాలామంది అనుకుంటారు, అరే బ్లాక్ చైన్‌లో ఫ్యూచర్ లేదు అని అనుకుంటారు. అది తప్పు. మీరు యూజ్ కేస్ మీద ఫోకస్ పెట్టండి. ఒక ఇండస్ట్రీ వర్టికల్ మీద ఫోకస్ పెట్టండి. అప్పుడు బ్లాక్ చైన్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ అవుతుంది. సో బ్లాక్ చైన్‌లో ఫ్యూచర్ చాలా ఉంది. ఇన్‌ఫాక్ట్ ఈ ఏఐ వల్ల బ్లాక్ చైన్ ఇంకా పాపులర్ అయ్యే ఆహ్, ఆహ్, ఇది పొటెన్షియల్ ఉందనమాట. ఎందుకంటే ఏఐ ద్వారా మీకు డీప్ ఫేక్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఇప్పుడు అది ఫేకా, డీప్ ఫేకా, ఏది ఒరిజినల్, ఏది డీప్ ఫేకా చెప్పడానికి కూడా కష్టమే. అగైన్ బ్లాక్ చైన్ అందులో చాలా హెల్ప్ చేస్తుంది. ఏఐలో ఈ డేటాని విచ్చలవిడిగా వాడేసి మోడల్స్ తయారు చేసేస్తుంది. డేటా ఎక్కడిది? వికీపీడియాలో ఉంది. వికీపీడియాలో 100% ఒరిజినల్ కాంటెంటా, ట్రూ కాంటెంటా? కాదు. సో ఏది ట్రూ, ఏది నాట్ ట్రూ, ఏ డేటా క్లీను, ఏ డేటా నాట్ క్లీను, ఏ డేటాకి పర్మిషన్ ఉండాలా, ఏ డేటాకి పర్మిషన్ లేదో ఈ సిస్టమ్ కూడా బ్లాక్ చైనే డిఫైన్ చేయగలుగుతుందనమాట. సో ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ అయ్యేసరికి ఫోకస్ ఉంటుంది. ప్లస్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఇవన్నీ ఇట్స్ నాట్ దట్ న్యూ కోడింగ్ లాంగ్వేజో, న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజో కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుంది. దాన్నే మీరు డిఫరెంట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లాక్ చైన్ యాప్స్, డాప్స్ అని చెప్పుకున్నాం. డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ చెప్పుకున్నాం. అది ఎందులో అవుతున్నాయి? రియాక్ట్ జేఎస్‌లో అవుతున్నాయి. సో వ్యూ జేఎస్‌లో అవుతున్నాయి. రియాక్ట్ జేఎస్, వ్యూ జేఎస్ నేర్చుకున్నారు. అది బ్లాక్ చైన్‌లో వర్తించకపోతే రేపు జెన్ఏఐ యాప్స్‌లో గూడా మీకు అది ఉపయోగపడుతుందనమాట. సో ఫండమెంటల్ లేయర్ ఎత్తుకొని దాన్ని బ్లాక్ చైన్‌లో వాడుకోండి. బ్లాక్ చైన్‌లో లేకపోతే ఇంకో దాంట్లో వాడుకోండి. అట్లాంటి అప్రోచ్ మీరు తీసుకుంటే మీ కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఎవర్ గ్రీన్‌గా ఉంటాయి. సో మీరు చెప్పిన దాన్ని సమ్మరైజ్ చేయాలంటే మీ ఏ కోడింగ్ లాంగ్వేజ్ వాడుతున్నారు?
దాని నుంచి కొద్దిగా సాలిడిటీ లేకపోతే ఈక్వలెంట్ బ్లాక్ చైన్ కోడింగ్ మార్కప్ లాంగ్వేజెస్ అండర్స్టాండింగ్ తెచ్చుకోండి. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. అవును. 2 ఏదైనా డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ ప్లాట్ఫామ్ గురించి నేర్చుకోండి. అవును. బ్లాక్ చైన్ బేసిక్స్ నేర్చుకోండి. అవును. తర్వాత వాటిల్ని వేరియస్ సెక్టర్ యూస్ కేసెస్ లో ఎట్లా వాడచ్చో తెలుసుకోండి. తెలుసుకోండి. కరెక్ట్. మీరు అదే కోడింగ్ చేయొచ్చు. కరెక్ట్. మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ లేయర్ ఉంది. కరెక్ట్. ఎక్స్ట్రా 4 కమాండ్లు లేదా 10 కమాండ్లు ఏపీఐస్ యాక్సెస్ మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. కరెక్ట్. యూ విల్ ఆటోమేటిక్లీ బికమ్ బ్లాక్ చైన్ ఎనేబుల్డ్ అంటారు. మీరు అంతే. నాలెడ్జబుల్ అయిపోతారు. మీరు దానికోసం వెళ్ళి 10 కోర్సులు చేసి కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు హ్యాండ్స్ ఆన్ ఇంప్లిమెంటేషన్ తెచ్చుకుంటే ఇంతకుముందు నేను టెక్ మహీంద్రాలో పనిచేసినప్పుడు ఇట్లాంటి బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకొని 1 వీక్ బూట్ క్యాంపులు పెట్టి వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ బ్లాక్ చైన్లో ఇచ్చి అలా తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనకి గిట్హబ్, గిట్టు, స్లాక్ దాంట్లో ప్రాజెక్ట్స్ దొరుకుతాయి. మనకి కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ దొరుకుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, టైం ఉంది, అందులో వెళ్ళి కమ్యూనిటీ ప్రాజెక్ట్ తీసుకోండి, నేర్చుకున్న ఉపయోగపడుతుంది. అది ఉపయోగపడలేదు బ్లాక్ చైన్కి, బట్ దాని అండర్లయింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో మీరు చెప్పినట్టు కోడింగ్ కానీ, యాప్ కానీ, ఏపీఐ కానీ, అది ఇంకొక దానికి మీరు వాడుకోవచ్చు అన్నమాట. రాజేష్ గారు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్ సార్. ప్లెజర్ అండి. అండ్ స్పెండింగ్ టైం. మై ప్లెజర్. మా విద్యార్థులు చాలా ఇంక్విజిటివ్గా ఉంటారు. వాళ్ళు మీతో కనెక్ట్ అవ్వాలి లేకపోతే ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్లు అడగాలంటే ఆబ్వియస్లీ వీ రిక్వెస్ట్ యూ టు రెస్పాండ్ టు ద కామెంట్స్. ఛానల్ లాగిన్ అయ్యి రెస్పాండ్ చేయండి. దే విల్ లవ్ ఇంటరాక్షన్, యువర్ అడ్వైస్. తప్పకుండా. అలానే మిమ్మల్ని లింక్డ్ఇన్ లో కనెక్ట్ అవ్వచ్చా? తప్పకుండా అండి, లింక్డ్ఇన్ లో కనెక్ట్ అవ్వచ్చు. నేను లింక్డ్ఇన్ లో చాలా యాక్టివ్ గానే ఉన్నాను. ప్లస్ మీరు ఎప్పుడైతే ఈ వీడియో యూట్యూబ్ లో పబ్లిష్ చేస్తారో నేను చూస్తూ ఉంటాను. పాజిటివ్ కమెంట్స్ వస్తాయి, నెగిటివ్ కమెంట్స్ వస్తాయి. అవి రెండుకి నేను చాలా ప్రాంప్ట్ గా రెస్పాండ్ చేస్తూ ఉంటాను అనమాట. సో హ్యాపీ టు ఎంగేజ్ అండి. ఓకే విద్యార్థులు, రాజేష్ దుడ్డు గారి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇక్కడ ఉంది. కనెక్ట్ అవ్వండి. క్వశ్చన్స్ పాజిటివ్ ఎనర్జీతో పోస్ట్ చేయండి. జాగ్రత్తగా కావాలంటే అడగండి. ప్లీజ్ బీ రెస్పెక్ట్ఫుల్. రాజేష్ గారు ఈ వర్క్స్ ఇన్ PwC. ఈజ్ సీనియర్ పార్ట్నర్ దేర్. ఎమర్జింగ్ టెక్ మీద ఫోకస్ చేస్తారు. ఈజ్ వెరీ వెల్ నోన్ ఇన్ ది హైదరాబాద్ ఎకోసిస్టమ్ ఆల్సో. రాజేష్ గారు, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ మురళి గారు. థ్యాంక్ యూ. ప్లెజర్.